మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతతో దేవుని మాటలు విందాం. కూడి వచ్చిన మీరందరూ చాలా మంచివారు, యోగ్యత లేని వాణ్ణి, అర్హత లేని వాణ్ణి, రోతలు తిన్న పందికైనా ఇలువుందేమో కానీ నా బ్రతుకు మాత్రం ఇలువలేదు. ఇలువలేని నా బ్రతుకు ఇలువనిచ్చి మీ అందరితో కలిసి ఆ మహాదేవుని ఆరాధించే భాగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చిన ఈ జీవితపు వరం. కేవలం 98వ సంవత్సరంలో రామచంద్రపురం నడి రోడ్డు మీద తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రం లేక, కాళ్ళకు జోడి లేక అడుక్కున్నటువంటి వ్యక్తిని నేను. అడుక్కున్నానంటున్నాడు, తనకి ఏమీ లేదా అని మీరు అనుకోవచ్చు. 25 లక్షల ఆస్తికి వారసున్నాయి. పెద్ద ఇటుకు బట్టి 3 ట్రాక్టర్లు, 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారితో ఎంతో వైభవంగా తురతూగుతూ చెడుకు బానిసనై చెడు స్నేహాలు బట్టి ఆస్తంతా పాడు చేసుకుని అప్పులు పాలైపోయి, అపనిందల పాలైపోయి, అవమానాల పాలైపోయి ఇక బ్రతకూడదు, చనిపోవాలని సావు నెతుకుతూ ఉండగా జీవమైన యేసు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి నా జీవితాన్ని దర్శించి ఆకలి తీర్చి అప్పులు తీర్చి సేవకునిగా మీ ముందుకు పంపించారు. నా జీవితం ఎలాగుండేది, ఏ విధంగా పతనమయ్యింది, ఏ విధంగా ప్రభు తిరిగి నా జీవితాన్ని కట్టారనేదే ఈ రాత్రి నేను చెప్పబోయే నా అనుభవ సాక్ష్యం. దయచేసి వినండి. ఎవరిని విమర్శించడానికి, ఎవరిని బాధపరచడానికి ఇక్కడ నిలబడలేదు, కానీ ప్రభు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ప్రకటిస్తుండగా శ్రద్ధగలిగా ఆలకించిన వారందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చాలండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, నీ ఉన్నత నామానికి స్తోత్రాలు, నీ మహోన్నత నామానికి వందనాలు. దేవాతి దేవుడైన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ ప్రాంతంలో నీ దాసుని ఏర్పాటు చేసుకుని జరిగిస్తున్న సేవా పరిచర్య కొరకు వందనాలు. ఏర్పాటు చేసిన 2 దినాల సభల కొరకు స్తోత్రాలు. రాత్రి నీ కృప చొప్పున నీ దాసుని వాడుకున్నారు. ఇంతవరకు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. తండ్రి, నిలవబట్టక అర్హత లేని వాణ్ణి, నీ ఆత్మ సహాయం కోరుకుంటున్న దీనుణ్ణి తండ్రి, కరుణించి కనికరించి మా అందరితో మీరు మాట్లాడండి. ఆటంకపరిచి అభ్యంతరాలు పెట్టి అనాలోచనలు పెడుతున్న ప్రతి విధమైన దెయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. కృపగల నీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చదువుకున్న వాక్య భాగము లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏంటి, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా కెరూబులు, సెరాపులు అనేటువంటి మహాదూతలు 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ పొగడ్తలు అందుకొని పొంగిపోవలసినటువంటి ప్రభు మహిమ రాజ్యాన్ని, మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మట్టి మానవ లోకానికి మనుష్యుడిగా ఆయన ఎందుకు వచ్చారు అంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడని వాక్యం చెప్తుంది. నశించింది అనగా పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి, పతనమైపోయిన దాన్ని లేవనెత్తటానికి, చెదిరిపోయిన దాన్ని సమకూర్చటానికి, మోడుబారిన దాన్ని సిగిరింప చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. అందుకే వాక్యం అంటుంది, నశించిన దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను అని రాయబడింది. నేను చాలా కాలం కిందట సీరాల అనే ప్రాంతానికి మీటింగ్కి వెళ్ళాను. రాత్రి 2 గంటలకి తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాను. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు, కానీ సీటుకి అడ్డంగా ఒక ఆయన పడుకున్నాడు. చాలాసేపు అతన్ని లేపాను. అతను గురక పెట్టుకొని పడుకున్నాడు. ఇక చోటు లేక కాళ్ళ దగ్గర కొంచెం చోటు ఉంటే అక్కడే కూర్చున్నాను. ట్రైన్ రాజమండ్రి వచ్చేంత వరకు అతను లేవలేదండి. రాజమండ్రి వచ్చి గోదావరి బ్రిడ్జి మీదకి ఎంటర్ అవుతుందనగా అతను లెగిసి కూర్చొని, మేస్టారు ఇది రాజమండ్రేనా అని అడిగాడు. అవునండి అని చెప్పాను. ఇది గోదావరి బ్రిడ్జియేనా అన్నాడు. అవునండి అని చెప్పాను. జేబులోంచి ఒక పరస తీశాడు. ఆ పరసలో చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల మధ్యనున్న ఒక 5 రూపాయల కాసు తీసుకొని తన 2 కళ్ళకి అత్తుకొని నీటిల్లో పడేశాడు.
నేను అడిగాను, డబ్బులు ఏంటండి నీటల్లో పడేశారు అని. నేను దేవుడికి వేశాను అన్నాడు. అరే, మీరు బయలుదేరింది మొదలుకొని అంగవైకల్యం కలిగిన వారు ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు కదా, వాళ్ళకిస్తే కడుపుకి ఏదన్నా తిన్ను కదండి, నీటిల్లో ఎందుకు పడేశారు డబ్బులంటే, మీకు అర్థం కాదా, నేను దేవుడికి వేశాను అన్నాడు. రాజమండ్రి వచ్చింది, అతను దిగి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోయాను. అది జరిగిన 2 నెలల తర్వాత రాజమండ్రిలో మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. ఎక్కడికి రావాలండి అంటే కోటిపల్లి బస్ స్టాండ్కి రమ్మన్నారు. కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడికి 2 తమ్ముళ్ళు వచ్చి మీటింగ్ ఇక్కడ కదన్నయ్య అన్నారు. మరి ఎక్కడ అంటే కోట్లింగాల రేవుకి వెళ్ళాలి అన్నారు. కోట్లింగాల రేవుకి వెళ్ళాం. అక్కడ ఇల్లులు అవి పెద్దగా కనపట్టలేదు. ఇక్కడెక్కడ మీటింగ్ అంటే ఇక్కడ కూడా కదన్నారు. మరి ఎక్కడ అంటే గోదావరి మధ్యలో అన్నారు. గోదావరి మధ్యలో మీటింగ్ అంటారా బాబు, నా లొంక చూస్తుంటే అలా కంగారు పడతావు ఎందుకన్నయ్య, ఒకసారి అలా చూడు అన్నారు. రాజమండ్రి కోట్లింగాల రేవులో నిలబడి కొవ్వూరు పట్టణాన్ని మనం చూస్తూ ఉంటే ఆ గోదావరి మధ్యలో ఒక ఇసుక పర లాంటిది ఉంది. ఆ ఇసుక పర మీద కొంతమంది మరకాళ్ళు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నారు, ఒక మందిరాన్ని కట్టారు. ఆ దివికి దీవెన లంక అని పేరు కూడా పెట్టుకున్నారు. వారు యూట్యూబ్లో నా సాక్ష్యం విని నన్ను మధ్యాహ్నపు వేళ పడవలో తీసుకెళ్లారు. నా సాక్ష్యాన్ని చెప్పాను, కొన్ని దేవుని మాటలు చెప్పాను. వారు నాకు భోజనం పెట్టారు. భోజనం చేస్తూ మీరందరూ ఏం చేస్తారని అడిగాను. మేమందరూ చేపలు పడతామన్నారు. చెల్లాయిలందరూ ఏం చేస్తారన్నాను. ఆ చేపలన్నీ అమ్మేసి మేము డబ్బులు చేస్తామన్నారు. ఆడమ్మగా కష్టపడుతున్నారు, మీకే లోటు ఉండదు అనుకున్నాను. వారి కడుపున పుట్టిన పిల్లలు కూడా సంపాదిస్తున్నారు. ఎలా అంటే స్కూల్ టైం అయిపోయిన తర్వాత కారు టైర్లో ఉన్న సూపులు పట్టుకొచ్చి దాని నిండా గాలి పెట్టి అడ్డంగా ఒక చెక్క లాంటిది వేసి పడవ వలె ఆ నీటిల్లో గెంటుకుంటూ వెళ్ళి ఇంతంత అయస్కాంతాలకి తాళ్ళు కట్టి ఆ నీటిల్లో గెరట పెట్టి లాగుతున్నారు. ఆ ట్రైన్ మీద వెళ్ళే వాళ్ళు వేసే చిల్లర డబ్బులన్నీ కూడా అయస్కాంతానికి పట్టుకుంటున్నాయి. అలాగా ఆ చిల్లర డబ్బులు వారికి పైకి తెస్తున్నారు. నా ఎదురుగుంటూ కుర్రాడు, నానోయ్ నాకు చాలా డబ్బులు పడ్డాయి అంటున్నాడు. డబ్బులు పట్టమేటరా బాబు అన్నాడు. వంక చూస్తే వీడు మా అబ్బాయి అండి, ఈడే కాదు మా పిల్లలందరూ కూడా ఖాళీ టైంలో అయస్కాంతాలు వేస్తారు. ఆ ట్రైన్లో వెళ్ళే వాళ్ళు మూఢనమ్మకాలతో దేవుడికి దేవతకని పడేస్తారు కదా, అలా పాడేసే డబ్బులన్నీ కూడా పైకి తెస్తారండి అని చెప్పారు. అయితే కుటుంబంలో 3 కష్టపడుతున్నారు, మీకే లోటు ఉండదనుకున్నాను. మాట్లాడుతూనే ఉన్నాను, భోజనం చేస్తానే ఉన్నాను. ఆ పిల్లవాడు పట్టుకెళ్తున్న అయస్కాంతం వైపే పదే పదే నాకు చూడాలి అనిపిస్తుంది. చాలా చిల్లర డబ్బులు ఉన్నాయి, చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నాయి. ఇనుప ముక్కల మధ్యన చిల్లర డబ్బుల మధ్యన ఒక 5 రూపాయల కాసు తలతలలాడుతూ నాతో మాట్లాడినట్టు అయింది. పాస్టర్ గారు, నేనెవరో తెలుసా, ఆ రోజు ట్రైన్లో మీ పక్కన కూర్చున్నవాడు పడేశాడు కదా, నన్నే అన్నట్టుగా నాకు అనిపించింది. వాడు దేవుడికి అనుకున్నాడో దేవతకు అనుకున్నాడో నాకు తెలియదు, కానీ నీటిల్లో మాత్రం పడేశాడు. పడేసేంత వరకే వాడికి తెలుసు, పడిపోయిన తర్వాత అది ఏమైపోయిందో వాడికి తెలీదు. అది నీటి అడుగు భాగానికి వెళ్ళి మట్టిలో కూరుకుపోయింది, ఇసుకలో కూరుకుపోయింది. కొంతకాలానికి మట్టిలో మట్టి అయిపోద్ది, ఇసుకలో ఇసుక అయిపోద్ది. మట్టిలో మట్టిలా మారబోతున్న, ఇసుకలో ఇసుకలా మారబోతున్న 5 రూపాయల కాసు దగ్గరికి అయస్కాంతం వెళ్ళి నిన్ను మట్టిలో మట్టిలా మారనివ్వను, ఇసుకలో ఇసుకలా మారనివ్వను, సమాజంలోనికి తెస్తాను. ఎవరైతే కాదు వద్దు పోని నిన్ను పాడేశారో వారే తమ కళ్ళు కద్దుకొని జేబులో వేసుకునే ఇలువైన జీవితాన్ని ఇస్తానని 5 రూపాయలు కాసిన అయస్కాంతం ఆకర్షించి బయటికి తెచ్చినట్లుగా పాపం అనే ఊబులో పొరులాడుతున్న మానవుణ్ణి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన అసలైన అయస్కాంతమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు చెప్పాడు, నా తండ్రి ఆకర్షణ లేనిదే ఎవరూ నా యొద్దకి రారు అని ప్రభు చెప్పాడు. భక్తుడు అన్నాడు, మమ్మల్ని ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తామని భక్తుడు చెప్పాడు. ప్రభు అన్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అని. ఆయన ఆకర్షణ ఉంది కనుకే నేటికి బ్రతికున్నాను. ఆయన ఆకర్షణ ఉంది కనుకే నేటికి నా కుటుంబం సజీవంగా ఉంది. లేకపోతే మేము ఎప్పుడూ చనిపోవాలి, అందరూ మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోవాలి. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కులాలతో పని లేదు, కానీ కేవలం మీకు అర్థమవటానికి చెప్తున్నాను. నేను కాపులు కులానికి చెందిన వాడిని. నా పేరు బద్దిరెడ్డి శ్రీనివాసరావు. ఆ ప్రాంతంలో నేను ఇటుక బట్టి వ్యాపారం చేశాను కనుక నన్ను బట్టి సీనని పిలుస్తారు. మా తాత ముత్తాతలు ఎవరు యేసు ప్రభువును అంగీకరించలేదు. విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నేను యేసు ప్రభుని ఎందుకు అంగీకరించాను? ఆ మహాదేవుడు నా జీవితంలో చేసిన
అద్భుతం ఏమిటనేదే నేను చెప్పబోయే సాక్ష్యం. దయచేసి వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. నాది రామచంద్రపురం మండలం ఏరుపల్లి అనే చిన్న గ్రామం. ఏరుపల్లి గ్రామంలో మాది ఇటుకల బట్టి. మా తాతయ్య గారికి మా అమ్మ మా పిన్ని ఇద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం. మగపిల్లలు లేని కారణంగా పుట్టినప్పటి నుంచి కూడా నా అమ్మమ్మ గారింటి దగ్గర అట్టే పెట్టుకొని చాలా అల్లారముద్దిగా పెంచారు మా తాతయ్య గారు. మా తాతయ్య గారి ఆస్తి 23 గుంచాల చేను, 40 కాసులు బంగారం, కొంత డబ్బు, 4 జతల ఎడ్లు బళ్ళు, పెద్ద ఇటుక బట్టి మాకు ఉండేది. వెల్ల, తాళపాలెం, ఆదివేరుపేట, రామచంద్రపురం అనే గ్రామాల నుంచి 60-70 మంది వరకు వచ్చి మా బట్టీలో మా దగ్గర పని చేస్తూ ఉండేవారు. మా నాన్నగారిది అయితే కోరుకొండ మండలం ఇటుకాయలపల్లి అనే గ్రామం. దాదాపు 95 ఎకరాల ఆస్తి మా నాన్నగారికి ఉండేది. కోడి పందాలు, వ్యభిచారం, పేకాట, తాగుడనే వ్యసనాలకి తన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి తాతయ్య గారి దగ్గరే పెరిగాను. తాతయ్య గారు పూజించే దేవుల్ని, దేవతల్ని పూజిస్తుండేవాడిని. నాకు అందరి దేవుళ్ళని ఇష్టమే, అందరి దేవతలన్న ఇష్టమే, కానీ నాకు నచ్చని దేవుడు ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే నాకు చాలా కోపం. యేసు ప్రభు అంటే నాకు చాలా ద్వేషం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళంటేనే నాకు చాలా అసహ్యం. ఎందుకు యేసు ప్రభు అంటే అంత కోపం, ఎందుకు యేసు ప్రభు అంటే అంత ద్వేషం అంటే, ఏ పాస్టర్ గారు ఇలా మీటింగులు పెట్టినా వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాటలు యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటారండి. యేసు ప్రభు తప్ప దేవుళ్ళు లేరు అంటారు. మరి యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవుళ్ళందరూ, యేసు ప్రభు ఒక్కడే దేవుడైతే మేము పూజించే దేవతలందరూ అని వారిని అడిగితే వారు అనేవారు, మీరు పూజించే అన్ని రాళ్ళు వాటికి నోరు ఉంటుంది కానీ మాట్లాడు, చెవులుంటే కానీ ఆలకించవు, చేతులుంటే కానీ ఆదరించవని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఆ మాటలు నాకు చాలా కోపం వచ్చేది. మా దేవుళ్ళని బొమ్మలు అంటున్నారు, మా దేవుళ్ళని రాళ్ళు అంటున్నారు, అసలు మీ దేవుడే దేవుడు కాదు. యేసు ప్రభు అంటే అంటరానాల దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, తక్కువ జాతాల దేవుడు అని చాలా హేళన చేసేవాడిని. ఇలా మీటింగ్ జరిగే కాడికి వెళ్ళి పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి కర్ర పట్టుకుని కొట్టడానికి వెళ్ళేవాడిని. బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలన్న దౌర్భాగ్యం అనే వ్యక్తిని నేను. ఈ పాపిష్ణుడితో యేసు ప్రభు అని ఒక్కరోజు కూడా నేను ఆ మహాదేవుణ్ణి పిలవలేదండి. అలా తాతయ్య గారు పూజించే దేవుల్ని, దేవతల్ని పూజిస్తుండగా మా తాతయ్య గారు మరణించారు. ఆయన మరణించిన తర్వాత ఇటుక బట్టి మెయింటైన్ చేయడానికి నేను చిన్నపిల్లవాడిని కనుక మా చిన్నాన్నగారిని తీసుకొచ్చి ఇటుక బట్టి మెయింటైన్ అప్పగిస్తే 1 నెల వ్యాపారం చేసేసరికి బట్టీలో లాస్ వచ్చిందని మా అమ్మమ్మ గారు దెబ్బలాడితే వెళ్ళిపోవటం జరిగింది. ఒకరోజు రాత్రి ఇదే సమయంలో మా అమ్మమ్మ గారు నాతో అంటున్నారు, నేను చూస్తే ఆడదాన్ని, నువ్వు చూస్తే చిన్నపిల్లవాడివి, వ్యాపారాన్ని మనం ఎలా చేయగలం, ఎలాగైనా మీ నాన్నగారిని బ్రతిమాలు తీసుకొద్దాం, తన వ్యసనాలని ఆయనే మానుకుంటాడు, అమ్మ నాన్న చూసుకుంటారులే వ్యాపారాన్ని అని చెప్పినప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా నాన్నగారిని బ్రతిమాలి మా ఎద్దుకు తీసుకొద్దాం అనుకున్నాం. ఆ రాత్రి 12:30, 1 గంట సమయానికి మాకు ఒక కబురు వచ్చింది, మా నాన్నగారు అక్కడ గుండె నొప్పితో మరణించారని. నాకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నాన్నగారి కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మని, తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఏరుపల్లి గ్రామం తీసుకురావటం జరిగింది. మా అమ్మగారు 8వ తరగతి చదువుకున్నారు. ఇటుక బట్టి పద్దులన్నీ కూడా ఆమె వేసుకుండేది. నన్ను ఒక మేస్త్రి గారి సైకిల్ మీద తీసుకెళ్ళి రామచంద్రపురం ఉన్న తాపీ మేస్త్రులందరికీ పరిచయం చేసి, పలానా సూరన్ గారు మడవడండి, ఈ బాబాయిలకు ఆదరవండి, పెద్దవారు ఎవరూ లేరండి, ఎలాగైనా వ్యాపారాన్ని మీరే డెవలప్ చేయాలని అని చెప్పినప్పుడు అక్కడున్న తాపీ మేస్త్రులందరూ ఇటుకేయించుకొని డబ్బులు పొట్లం కట్టి జాగ్రత్తగా పట్టుకెళ్ళి బాబుని ఇచ్చేవారు. కొంతమంది అయితే డబ్బులు అడిగితే తిట్టేవారు, తాగేసి కొట్టేవారు కూడా. అలా చిన్న వయసులోంచి నేను వ్యాపారం చేస్తున్నాను. మేము రైస్ మిల్ దగ్గర నుంచి ఓకు పట్టుకొస్తాం ఇటుక కాల్చడానికి. ఒక దినాన్న మిల్లు ఓనర్స్ ఏమన్నారంటే, ఇంక 2 ఎడ్ల బళ్ళకి ఓకు ఇవ్వటం లేదు బాబు, ఏదైనా ట్రాక్టర్ అయినా కొనుక్కోండి, లేకపోతే ట్రాక్టర్ అయినా అద్దెకి తెచ్చుకోండి అని చెప్పినప్పుడు మా దగ్గర ఉన్న ఎడ్లు బళ్ళు అమ్మేసి కొంత డబ్బు తీసుకొని 86వ సంవత్సరంలో ఒక ట్రాక్టర్ కొనుక్కోవటం జరిగింది. ఆ ట్రాక్టర్ కొన్నాకాడి నుంచి కూడా నేను ఇంకా విగ్రహారాధన చేయటం ప్రారంభించాను. ప్రతి శుక్రవారం ఆ ట్రాక్టర్ కడిగించి పసుబొట్టులు పెట్టి, నిమ్మకాయలు కట్టి, దండలేసి, కొబ్బరికాయలు దిగతుడుసు కొట్టి ఎన్నో పూజలు చేసి ట్రాక్టర్ పని మీదకి పంపిస్తుంటే ఆ రోజే టైర్ పేలిపోవటము, గేర్ బాక్స్ పగిలిపోవటము, ఎక్కడో చోట బండి ఆగిపోతూ ఉండేది. అలా ఆగిపోయిన బండి రిపేర్ చేయించడానికి రామచంద్రపురం తీసుకెళ్తే కొంతమంది మెకానికల్ నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా ఒక అలవాటు కూడా నాకు పరిచయం అయింది. అతి చిన్న వయసులోనే తాగుడనే వ్యసనానికి నేను బానిసనయ్యాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలు వెళ్ళినా బ్యాందీ సభ దగ్గర సీసాలు ఇస్తున్నారు, కానీ చిన్నవాడినైనా నాకు ఇచ్చేవారు కాదు. మా బట్టీలో పనిచేసే వ్యక్తి చేత నేను మందు తెప్పించుకుంటే మా అమ్మగారికి తెలిసిపోతుందని బయట ఉన్న వ్యక్తిని పిలిచి అతనికి తాగినంత పోయించి కొన్ని డబ్బులు ఇచ్చి
అసలు మత్తు అంటే ఎలా ఉంటుందో చూద్దాం, తిమ్మిరంటే ఎలా ఉంటుందో చూద్దాం, దాని రుచి ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా నువ్వు కాయి తెప్పించుకొని సరదాగా ఒక మూత మందు తాగి కతిమదంతా అతనికి ఇచ్చేసేవాడిని. అలా సరదాగాని మూత మందుతో మొదలు పెట్టిన తాగుడు చివరికి నా జీవితాన్ని తినేసిందండి. ఒక రాత్రి పగలు 3 పుల్లుల వరకు నేను తాగేసేవాడిని. నేను గొప్ప చెప్పటం లేదు. 1600 రూపాయలు ఖరీదు చేసే సీసా కానించి 10 రూపాయలు బ్యాటరీ సారాదాకా, పనికిమాల సారాదాకా అన్ని రకాలు సొంతంగా తయారు చేయించుకుని తాగినటువంటి దౌర్భాగ్యమైన జీవితం నాది. రోజుకు 13-14 జరదాకెళ్ళి నీళ్ళు నవ్వటం, అర్ధరాత్రి 1 గంట దాకా ఇష్టానుసారంగా తాగి రోడ్డు మీద పడుతున్నానో తెలిసేది కాదు, డ్రైనేజీలో పడుతున్నానో కూడా తెలిసేది కాదండి. అలా పడిపోయి ఉంటే ఎవరైనా మా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి పలానా చోట పడిపోయారండి అని చెప్తే మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు రిక్షా తీసుకొని రోడ్డు మీద ఉన్న చెత్తగుట్టలన్నీ ఎత్తుక్కుంటూ వచ్చేవారు. ఏదో చెత్తగుట్ట చాటున పడున్న నన్ను రిక్షాలో వేసుకెళ్ళి స్నానం చేయించి మంచం మీద పడుకోబెట్టి నా మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉండేవారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నగారితో చాలా చిత్రహింసలు అనుభవించింది. నాన్నగారు చనిపోయారన్న బాధలో ఉంది. పిల్లలమైన మమ్మల్నైనా చూసుకొని ఆనందంగా బ్రతికిదాం అనుకున్న ఆ తల్లికి నిరాశ మిగిల్చినటువంటి దౌర్భాగ్యపు కొడుకుని నేను. ఆ రాత్రి మా అమ్మ ఏడుస్తుంటే, నీ మీద ఒట్టమ్మా, చెల్లి మీద ఒట్టమ్మా, తమ్ముడి మీద ఒట్టమ్మా, రేపు నుంచి తాగనమ్మా, ఉబ్బుడిగా ఉంటానమ్మా, శుభ్రంగా బ్రతుకుతానమ్మా, నీతిగా ఉంటానమ్మా అని ఆ రాత్రి చాలా ఒట్లేసేవాడిని. పొద్దున్న లేసి స్నానం చేసి దేవుడి దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు అనుకుండేవాడిని, అమ్మ మీద ఒట్టేశాను కదా, చెల్లి మీద ఒట్టేశాను కదా, తమ్ముడి మీద ఒట్టేశాను కదా, ఈ రోజు నుంచి తాగకూడదు, శుభ్రంగా బ్రతకాలి, నీతిగా ఉండాలని అనుకుండేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా, కుక్క కక్కిన దానికి ఆశించినట్లుగా నా బ్రతుకు మళ్ళా సారా కొట్లంపట వెళ్తూ ఉండేది. అప్పుడు నాకు బంధువులు కూడా చాలామంది ఉండేవారు. మీ తాతకి ఇదవుతాను అదవుతానని లేనిపోయిన వరుసలు కలిపి నెలల తరబడి మా ఇంటికడ తినేవారు. వారు వెళ్ళేటప్పుడు మంచి బట్టలు కూడా పెట్టి పంపించేవాడిని. అలాగే నాకు స్నేహితులు కూడా చాలామంది ఉండేవారు. సాయంత్రం అయ్యేసరికి బట్టి సీన్ ఎక్కడున్నాడని 30-40 మంది స్నేహితులు ప్రతి సెంటర్లో నా కోసం కాసు కూర్చుంటే వాళ్ళకు ఖర్చు పెట్టేది రోజుకి 5-6 వేల రూపాయలు ఖర్చు పెడుతుండేవాడిని. ఇష్టానుసారంగా తాగటం, ఇష్టానుసారంగా జీవించటం. నా తల్లి అయితే ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. ఏ తాగుడైన అలవాటు వల్ల నా భర్తను కోల్పోయాను, ఏ తాగుడైన అలవాటు నా పిల్లలకు అవ్వకుండా పెంచాలనుకున్నాను, అదే తాగుడికి బానిస అయిపోయాడు. చిన్న వయసులో తాగేస్తున్నాడు, పేగులు తినేస్తుంది, చనిపోతాడు, ఈ బాబు కూడా నాకు దక్కడని, నేను తాగుడి నుంచి విడుదల పొందాలని, నా కుటుంబం సంతోషంగా ఉండాలని నా తల్లి కనపడిన ప్రతి దేవుడికి మొక్కింది, కనపడిన ప్రతి దేవతకి మొక్కింది, కనపడిన ప్రతి పంతులు గారి కాళ్ళు పట్టుకుంది. వాళ్ళు చేయమన్న పూజలు ఎన్నో చేసింది, వాళ్ళు నొయ్యమన్న నోములు ఎన్నో నోసింది, వాళ్ళు ఇవ్వమన్న దానాలు ఎన్నో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినటువంటి యంత్రాలు ఎన్నో తెచ్చి ఇంట్లో పెట్టింది, వాళ్ళు ఇచ్చినటువంటి రచ్చరేఖలు ఎన్నో తెచ్చిన మొలను కట్టింది. కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా కొంతమంది మా అమ్మగారికి ఒక సలహాని ఇచ్చారు. పెళ్లి చేస్తే మీ అబ్బాయి మారిపోతాడండి, పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు నాకు పెళ్లి చేశారు. ఒక బాబు పాప పుట్టారు. కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. నా పిల్లలు నాన్న అంటూ వచ్చేవారు. రండి బాబు అని ఇలా చేతులు చాపితే దగ్గర దాకా వచ్చి, నీ దగ్గర కొంపొచ్చేస్తుంది, మాకు వాంతులు అయిపోయేలా ఉన్నాయని ముక్కు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు. నాకు చాలా బాధ వేసేది. కడుపును పుట్టిన పిల్లలను కూడా ఎత్తుకోలేని బ్రతికైపోయింది. ఎందుకు ఇలాంటి బ్రతకటం? బ్రతికితే శుభ్రంగా బ్రతకాలి, లేకపోతే సావాలనుకునేవాడిని. కానీ ఆ శుభ్రంగా బ్రతకటం నా వల్ల అయ్యేది కాదు. నా భార్య బిడ్డలను కూడా నేను చాలా చిత్రహింసలు పెట్టాను. అర్ధరాత్రి 1 గంట దాకా తాగి ఇంటికి వెళ్ళి నిద్రపోతున్న నా భార్య మేంచి పిల్లల మేంచి ప్రతిరోజు కక్కేస్తుంటే ఇల్లు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని మా కర్మ ఇంతే నేర్చిన రోజే తప్ప ఏడని రోజు అంటూ మా జీవితంలో లేదు. పెళ్ళైనా కానీ పిల్లలు పుట్టినా కానీ నా బ్రతుకులో మార్పు అనేది కనిపించలేదు. అలాగుండగా మరికొంతమంది వచ్చి అన్నారు, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తాగుడు మానేస్తారండి, అయ్యప్ప మాల వేయించండి మీ అబ్బాయితో అంటే 25,000 రూపాయలు ఇచ్చి 2 సంవత్సరాల చేత అయ్యప్ప మాల వేయించింది మా అమ్మ. 2 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్ళాను. ఇంకా చాలా యాత్రలు తిరిగాను. ప్రతి యాత్రలో నాకు దేవుడి ఫోటో, దేవత ఫోటో తెచ్చుకొని మా ఇంటికడ పెట్టి నేను పూజలు చేస్తుండేవాడిని. మాల మెల్ల ఉన్నని చెప్పు చాలా బాగుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. మాలలో ఉండగా సీని స్వామి అని దండాలు పెట్టే వ్యక్తులు తాగేసి పడిపోయి ఉంటే ఏదో బతికింతే ఉమ్ములు ఊసుకుంటూ వెళ్తుండేవారు. అలా కూడా నా బ్రతుకు మారకపోతే మరికొంతమంది వచ్చన్నారు, అయ్యప్ప స్వామి మాల కాదండి, భవానీ మాల అయితే అగ్నితో సమానం, భవానీ మాల వేయించండి మీ అబ్బాయితో అంటే
1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు నేను భవానీ మాలేసుకున్నాను. పంతులు గారి దగ్గర మంత్రాలన్నీ నేర్చుకొని నేనే పూజలు చేసేవాడిని. నా గ్రామంలో ఉన్న చాలామంది వచ్చి కాలికి దండాలు పెట్టిన చేత పూజలు చేయించుకునేవారు. గురుభవానిగా ఉండి అనేక మందికి మాలలు ఇస్తూ నడి రోడ్డు మీద అట్టిడిప్పలతో మండపాలు కట్టించి నాకు నచ్చిన దేవుడి మీదల్లా, దేవత మీదల్లా 80-90 భజన పాటలు రాసి అర్ధరాత్రి 1 గంట వరకు ఒంటికాల మీద నాక్షం దొక్కిస్తూ భజన చేస్తుండేవాడిని. ఆ మాల తీయగానే మళ్ళీ రెట్టింపు తాగేసేవాడిని. ఈలోగా తమ్ముడికి పెళ్ళి అయింది. నా బాధపడలేక తను ఏరెళ్ళిపోయాడు. ఓ చెల్లికి పెళ్లి చేశాను, పూర్తిగా కట్నం ఇవ్వలేదు. నా కుటుంబ ఖర్చులకి, నా వ్యసనాలకి నా ఆస్తి కొంచెం కొంచెం నేను అమ్ముకుంటూ వచ్చేస్తున్నాను. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాం, వస్త్రాలు ఇవ్వంటే వస్త్రాలు ఇస్తున్నాం, ధన సహాయం కావాలితే ధన సహాయం చేస్తున్నాం. ఎవరికి అన్యాయం చేసామని మనం ఇలాగ అయిపోతున్నామని నా తల్లి ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది. అప్పుడు మరికొంతమంది వచ్చి అన్నారు, నీ పెద్ద కొడుకు తాగుబోతవటానికి కారణం ఏంటో తెలుసా, నీ కొడుకులిద్దరు ఇడిపోవటానికి కారణం ఏంటో తెలుసా, అలాగే నీ ఆస్తి అంతా పోయి తిరిగి నువ్వు అప్పులవ్వటానికి కారణం ఏంటో తెలుసా, నీ ఇల్లు వాస్తు బాగోలేదు, ఏదైనా సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బాగుంటారన్నారు. యానం పక్కన పల్లిపాలెం అనే గ్రామంలో ఒక సిద్ధాంతి గారు ఉన్నారు. ఆయన పేరు రవిశంకర్ రెడ్డి గారు. ఆయన దగ్గర మొదలుకొని కెర్లంపూడిలో ఉన్న శాస్త్రి గారి వరకు కూడా కనపడిన ప్రతి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను. కొంతమంది సిద్ధాంతులు మా ఇంటికి వచ్చారు. ఒక ఆయన అంటున్నారు, ఇంటి చుట్టూ కట్టిన ప్రహారీ గోడ చాలా తేడాగా కట్టారండి, అందుకే అలాగ అయిపోతున్నారు, ఆ గోడను తిప్పేసి మళ్ళీ నేను చెప్పినట్లుగా కడితే మీరు బాగుంటారన్నారు. ఆయన చెప్పినట్లుగా గోడను తిప్పించి మళ్ళీ కట్టించాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ గుమ్మాలు కిటికీలు మిమ్మల్ని ఎలా పెట్టమన్నవాడు ఎవడండి, అందుకే అలాగ అయిపోతున్నారు, కొన్ని గుమ్మాలు మూసేసి గోడలు తవ్వించి కొత్త గుమ్మాలు పెట్టించండి అన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు మాత్రం కనిపించలేదు. మరో సిద్ధాంతి గారు వచ్చి, అసలు ఈ బేస్మెంట్లో ఉన్న మట్టే మంచిది కదట, అందుకే అలాగ అయిపోతున్నారు, కనీసం ఈ సైన్యంలో ఉన్న దేవుని గదిలో ఉన్న మట్టి అయినా లోపలికంట తవ్వించి కొత్త మట్టి పోయించండి, నేను ఒక యంత్రాన్ని ఇస్తాను అక్కడ పెట్టండి, నేను వచ్చి పూజలు చేస్తానన్నారు. ఆయన చెప్పినట్లుగా చేశాను. ఆయన ఒక 1000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయారు, కానీ నా బ్రతుకులో మార్పు కనిపించలేదు. చివరికి రామచంద్రపురం వంతుని దగ్గర జయజయనారాయణ గుడి అని ఉంది. ఆ గుళ్ళో ఉన్న పంతులు గారు చాలా బాగా చూస్తున్నారట, అక్కడికి వెళ్తే మీరు బాగుంటారని చెప్పినప్పుడు ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళగానే ఆయన అంటున్నాడు, ఏమీ లేదని సీని గారు, నరుని చూపికి నల్లరాయన ఇచ్చిపోద్ది అంటారు కదా, మీ ఇంటికి నరగోస్తాలిగేస్తుంది, అందుకే అలాగే అయిపోతున్నారు, దానిమ్మ సిగిర్లు, దబ్బ ఏరులు, కలబంద, బుడిది గుమ్మడికాయ, పట్టికి ఇవి తెచ్చుకోండి, మంత్రించిస్తాను, గుమ్మాన్ని కడిదిరిగాను అన్నారు. అవన్నీ పట్టుకొని వెళ్ళాను. ఆయన మంత్రించి ఇచ్చారు, తెచ్చి గుమ్మాన్ని కట్టాను. అయినా కానీ నా జీవితంలో మార్పు అనేది కనిపించలేదు. జాతిపచ్చ ఉంగరం చేయించుకోమన్నారు, పగడ ఉంగరం చేయించుకోమన్నారు, మంచముచ్చు ఉంగరం చేయించుకోమన్నారు. ఈ 3 ఉంగరాలు చేయించుకోనని చేతుల్లో పెడితే కొన్ని వేల మంత్రాలు చదివేట్లకి శక్తిని ప్రసాదించానని ఆయన చేతులతో నాకు తొడిగారు. కందుల దానం, పెసల దానం, మినువుల దానం, ఉలవల దానం, ఉప్పు దానం ఇమ్మంటే అన్ని దానాలు ఇచ్చాను. అయినా కానీ నా జీవితంలో మార్పు కనిపించలేదు. ఆ పంతులు గారు అంటున్నారు, అర్ధరాత్రి 1 గంటకు ఒక్కడు లేచి ఊరు చివరున్న చాలమయంగి వెళ్ళి అక్కడ ఒక మట్టి పమ్మిది చేసి దాంట్లో నువ్వుల నూనె పోసి 3 రకాల దారాలని ఒత్తిగా పేని అక్కడ వెలిగించి వస్తే వెలిగి వచ్చేసరికి నీ బ్రతుకు మారిపోద్దన్నాడు. అర్ధరాత్రి వెళ్ళి పమ్మిది చేసి నూనె పోస్తుంటే ఆ పమ్మిది ఇచ్చులుపోతూ ఉండేది. ఎలాగైనా ఆ పమ్మిది నిలబెట్టి ఒత్తెలిగించి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రుల్ని నేర్చాను. అదే సమయంలో ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నేను ఎలాగ అయిపోతున్నానండి, నేను మంచోనేనండి, నేను ఎవరికి అపకారం చేయలేదు, కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను కనుక నా బ్రతుకు ఎలాగ అయిపోతుంది, నేను మారనా, జీవితం బాగుపడదా చెప్పండి అంటే ఆయన అంటున్నాడు, ఇక నీ దగ్గర దాయకూడదు బాబు, నీకు నిజాన్ని చెప్తున్నా, నేను నీకు శని పట్టుకుంది, 7 సంవత్సరాల ఉంటుంది దీని ప్రభావం. శనీశ్వరుడు ఎవరి జీవితంలో ప్రవేశిస్తే వాళ్ళు ఎలా నాశనం అయిపోతారు. శనీశ్వరుడు యంత్రం అరికాలు మట్టి, మసిబొగ్గులు, పాతమేకులు, నల్లగుడ్డ, ఉప్పు ఇవన్నీ దిగదుడిసి ముందు కాలువలో పాడేసి రమ్మన్నారు. అవన్నీ పట్టుకెళ్ళి కాలువలో పాడేసి వచ్చాను. అప్పుడు ఆయన అంటున్నారు, నీకు మంత్రాన్ని నేర్పిస్తాను, నేర్చుకుంటావా అన్నారు. మంత్రాలు ఎందుకండి అంటే, కొన్ని రోజులు తెల్లవారుజాము 4 గంటలకు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ 108 సార్లు తిరుగుతూ ఈ మంత్రాన్ని జపించాలి, అలాగ నువ్వు కొన్నాళ్ళు చేయగలిగితే నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నారు. మీరేం చెప్పినా చేస్తానండి అన్నప్పుడు ఆయన నాకు మంత్రాన్ని నేర్పించారు. కేవలం మీకు అర్థమవటాకే నేను చదువుతున్నాను.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం సాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుతూ జమ్మి చెట్టు చుట్టూ ఎన్నో రాత్రులు తిరిగాను. ఎన్నో కేజీల బెల్లం పట్టుకెళ్ళి పానకం కలిపి ఆ చెట్టు మొదలేసి నల్లగుడ్డలు పట్టుకెళ్ళి ఆ చెట్టు కట్టి, దేవుడా నా బ్రతుకును మార్చవా, దేవుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వని ఎన్నో రాత్రుల్ని నేర్చాను. అదే సమయంలో రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారు కూడా 5 సంవత్సరాలు నేను తిరిగాను. తోట తిరుమూర్తులు ఆదర్శ మిత్ర మండలి కాపునాడని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఫోటో మోటార్ సైకిల్ ఎదురు పెట్టుకొని తిరిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆయన నా మీద జాలితో 50,000 రూపాయలు లోన్ ఇప్పిస్తే 30 రోజులు కూడా కాకుండా ఆ డబ్బును కూడా నేను పాడు చేసుకున్నాను. పెద్దలు చెప్పినట్లుగా గుళ్ళు గోపురాలకి తిరిగాను. సిద్ధాంతులు చెప్పినట్లుగా ఇల్లు పీకి పందిరేశాను. పంతులు గారు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేశాను. తాగుడు నుంచి విడుదల పొందాలని, అప్పుల నుంచి విడుదల పొందాలని, పిల్లా పాపలతో సంతోషంగా బ్రతకాలని ఇవన్నీ చేసి చివరికి 98 జూలై నెల వచ్చేసరికి నా బ్రతుకు ఎలా తయారైందంటే 23 గుంచల డిడిచేను అమ్మేశాను, 40 కాసులు బంగారం అమ్మేశాను, ఇటుక బట్టి అమ్మేశాను, ట్రాక్టర్ అమ్మేశాను, మోటార్ సైకిల్ తాకట్టు పెట్టేశాను. భార్య మెల్లో ఉన్న మంగళసూత్రాలతో శుద్ధ అమ్మేసి తింటానికి గుప్పడి మెతుకులు కూడా లేకుండా పిల్లలతో రోడ్డు మీద పడ్డానండి. 1,80,000 రూపాయల అప్పులు అయిపోయాను. అప్పులలో వచ్చి కాలర్ పట్టుకునేవారు. బ్రతికున్నానండి, మీ అప్పు ఎలాగైనా తీరుస్తానండి అంటే నువ్వు చచ్చిపోరా అడగమనేవారే తప్ప ఏ ఒక్కరూ నా మీ జాలి పడేవారు కాదు. నా పిల్లలు ఇలా కడుపు పట్టుకుని వచ్చి ఆకలేసేస్తుంది నాన్న, కడుపులో పోట్లు వస్తున్నాయి నాన్న అని ఏడుస్తుంటే నా కడుపును పుట్టిన పిల్లలకి ఇంత అన్నం పెట్టే దిక్కు నా దగ్గర లేక అలా పైపు దగ్గరికి తీసుకెళ్ళి మంచినీళ్ళు పట్టించేసి పడుకోబెడితే ఆ పిల్లలు ఆకలికి ఆగలేక ఇలా ఈదిలంపడ అన్నాలు తింటున్న వారి గుమ్మలోనికి వెళ్ళి అలా ముఖాలంక చూస్తుంటే చిన్నపిల్లలు కదా, కడుపుడు ఆకలితో ఉన్నారు, గుప్పును మెతికిలు పెడదామన్న తల్లులు ఏమనేవారో తెలుసా? నిన్న వండుకోలేదా, మొన్న వండుకోలేదా, అటుమొన్నైనా వండుకున్నారా లేదా అని హేళన చేస్తారే తప్ప ఏ ఒక్కరూ నా పసిపిల్లల గుప్పుడు మెతుకులు కూడా పెట్టలేదండి. మా పాప ఆకలి కాగలేక నా స్నేహితులు కనపడినప్పుడు నిన్నటిదాకా మా నాన్నతో తిరిగాడు కదా అని బాబాయ్ ఒక పావలా ఇవ్వని అడిగితే ఒక గదిమరే తప్ప ఏ స్నేహితుడు ఒక పావలా కాసు కూడా నా బిడ్డలకు ఇవ్వలేదండి. మాకు డబ్బు కావాలని, బంగారం కావాలని అడగలేదు, కానీ ఎంత అన్నం కావాలని ఇచ్చాం. ఆకలి బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. పెద్దవాడినైనా నేనే ఆకలి కాగలేక కడుపులో పోట్లు వచ్చి కళ్ళు తిరిగిపోతుంటే చచ్చిపోతానేమోని భయపడి మధ్యాహ్నం 12:30 1 గంట సమయానికి ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు అన్నం తినే సమయం కదా, అరుగు మీద కూర్చుంటే కొంచెం అన్నం పెడతారు కదా అని ఇల్లాలు అరుగు మీద కూర్చుంటే తినేసే వచ్చుంటాళ్లే అన్నారే తప్ప తింటావా అని అడిగేవారు ఒక్కరూ కనిపించలేదు. కేవలం తాగుడైన అలవాటుకి బానిసనయ్యాను గనుక నా పిల్లల బ్రతుకు ఎలా తయారైందంటే చిన్న చిన్న పిల్లలు జంతికలు కొనుక్కొని వాళ్ళ తింటున్నప్పుడు నోటి దగ్గర నుంచి ఇంత ముక్కులు అలా కింద రాలిపోతే మట్టిలో తుక్కలు వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు వెళ్ళి ఆ మట్టిలో ఉన్న ముక్కలు తీసుకొని తినే స్థితి నా పిల్లలకు వచ్చింది. ఇక మా అమ్మమ్మ అయితే 70 మందికి ఓనర్లు అయ్యి 70 మంది చేత పని చేయించుకునేటువంటి నా తల్లి చేట పట్టుకొని చేల్లో ఒడ్లేరుకోవటానికి బయలుదేరారండి. ఆ చేలో ఉన్న పచ్చొడ్లన్నీ తెచ్చుకొని గబగబ దంచి అన్నం వండి పిల్లలకు పెడదాం కదని దంచుతుంటే ఆ పచ్చొడ్లు బొండాలొడ్లన్నీ పిండి అయిపోతే నూకలు మాత్రం మిగిలితే ఉప్పిని చేసే పిల్లలకు పెట్టి అలాగే పస్తులు ఉండేవారు. అలాంటి సమయంలో ఎవరు మా దగ్గరికి వచ్చేవారు కాదు, ఎవరు మాతో మాట్లాడేవారు కాదు. ఈ కేజీ బియ్యం పట్టుకెళ్ళి పిల్లలకైనా వండి పెట్టండి అన్నవారు ఒక్కరూ కనిపించలేదు. మాకు చాలా భయం వేసేది. ఏమైపోతామో తెలియలేని అయోమయ స్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నా బాధ ఎవరితో చెప్పాలో తెలియదు. అప్పుడు అనుకున్నాను, నాకు బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని చాలా బాగా చూశాను కదా, వాళ్ళ ఇంటికి వెళితే 4 గుంచాలు బియ్యం ఇస్తారేమో తెచ్చుకుందామని బంధువుల ఇంటికి వెళ్ళాను. ఈది సుతను చూసి తలుపులు వేసుకునే బంధువులు కొంతమంది అయితే అన్నీ అయిపోయాక వచ్చావా, మేము బయటికి వెళ్తున్నాం, మరి మేము వచ్చేదాకా ఉంటావా వెళ్ళిపోతావా అన్నవారు మరికొంతమంది. సిగ్గు విడిసి రాత్రి చెప్తున్నాను, 4 గుంచాలు బియ్యం ఇస్తారని కాదు, కానీ 4 రోజులు పెట్టి అన్నం లేక కళ్ళు తిరిగిపోయి కడుపులో పోట్లు వస్తుంటే ఇంత అన్నం పెట్టి ఒక్క 10 రూపాయలు నాకు బస్ ఛార్జీ ఇస్తే మళ్ళా మా ఇంటికి వెళ్ళిపోతామని వాళ్ళ ముఖాలంకు చూస్తుంటే గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేశారండి. కడుపుకు అన్నం లేక, కాలుకు జోడు లేక, బస్ ఎక్కడానికి డబ్బులు లేక పిచ్చివాడి కింద రోడ్డు రంపడ నడిచి వెళ్ళిన రోజులు నా జీవితంలో చాలా ఉన్నాయి. అలాంటి సమయంలో నా పిల్లలిద్దరూ కంచాలు పట్టుకొని ఈదిలంపడ అడుక్కోవటం ప్రారంభించారు.
మందన కన్నెటి కనేసి ఊరి మీద వదిలేశారు, వీళ్ళ ముఖాలకి సిగ్గైన పెట్టలేదు దేవుడు అంటుంటే, ఆ మాటలు భరించలేక పిల్లల్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి గదిలో పెట్టి తలుపేసి మీకు దండం పెడతానమ్మా, ఎవరింటికి వెళ్ళొద్దమ్మా, మన పరువు పోతుందమ్మా అంటే ఆ పిల్లలు అనేవారు, నిన్న తినలేదు మొన్న తినలేదు, ఎంత ఆకలేస్తుందో తెలుసా, అన్నం లేకపోతే చచ్చిపోతాం కదా నాన్న అంటే వాళ్ళని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థమయ్యేది కాదండి. అలాంటి సమయంలో కూడా నేను తాగుడు మానలేదు, ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా జీవించేవాడిని. తినటానికి తిండి లేదంటున్నాడు, బస్ ఎక్కడానికి డబ్బులు లేవు అంటున్నాడు, తాగటానికి ఎలాగొచ్చినాయి ఇతనికని మీకు అనుమానం రావచ్చు. అడుక్కోవటం ప్రారంభించాను. ఎక్కడైతే ఎమ్మెల్యే గారితో పాటు కారులో తిరిగానో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారి జీపులో వస్తుంటే రిబ్బన్నులు కట్టుకొని ఎర్రబొట్టులు పెట్టుకొని మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసి రేట్ చేసుకుంటూ జైజేలు కొట్టుకుంటూ గంతులు వేసుకుంటూ తిరిగానో, ఎక్కడైతే 500 కాయతో రిక్షా వాడికి ఇచ్చి చిల్లర కూడా పుచ్చుకోకుండా తిరిగానో, అదే రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ మొదలుకొని ఎల్ఐసి బిల్డింగ్ దాకా నడి రోడ్డు మీద ఉన్న కొట్టుల దగ్గరికి వెళ్ళి దొంగ మందుల సీట్లు పట్టుకెళ్ళి ఇదే చేతులు చాపి, మా అమ్మ కొంట్లో బాలేదండి, నా భార్య కొంట్లో బాలేదండి, నా పిల్లల కొంట్లో బాలేదండి, హాస్పిటల్లో పెట్టామండి, మందులు ఎట్టుకెళ్ళకపోతే చచ్చిపోతారని అని చెప్పి అబద్ధాలాడే కాలు పట్టుకుంటే 5-10 ఇచ్చేవారు. అవి పట్టుకొని వెళ్ళి తాగేసేవాడిని. అలా ఉండగా అడుక్కోవటం కూడా వచ్చేసింది. కనపడిన ప్రతి వారంగా చేయి చాపుతుంటే, వాళ్ళ సైకిల్ మీద వెళ్తూ చిల్లర డబ్బులు గిరేస్తుంటే ఆ సైకిల్ వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి చిల్లరంతా ఏరుకొని తాగేసేవాడిని. బట్టి సీనన్న ఎలాగైపోయాడంటారని కొంతమంది, ఈ ఎదవ బతికింతేడి చరిత్ర అయిపోయిందన్న వారు మరి కొంతమంది, 2000 ఉంటే గంటలో ఆరిపేసే నాకు 2 రూపాయల కాసు డ్రైనేజీలో పడితే రోజంతా ఎతికే స్థితి నా జీవితంలో వచ్చింది. అయినా సరే నేను ఏమాత్రం సిగ్గుపడేవాడిని కాదు, తాగుడు కోసం ఏది చేయటకైనా సిద్ధపడేవాడిని. ఎందుకంటే నేను పూర్తిగా తాగుడికి బానిసనైపోయాను. నేను ఎంత తాగుబోతున్నా, మరో మాట చెప్తున్నాను, మా పాపకు 3వ సంవత్సరం వయసు అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు చిన్న చిన్న రింగులు కుట్టిస్తే 2 చెవులు పుల్లు పడిపోయినాయి, ఇంకా రక్తపు చుక్కలు కారటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు ఇల్లంతా తిరిగేశాను, ఎక్కడ నాకు 10 రూపాయి కూడా దొరకలేదు. ఏం చేయాలో తెలియక మా పాపను ఎత్తుకుని ముద్దులాడుతుంటే, తాగుబోతుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చినట్టుంది కూతురని కొంతమంది, తాగుబోతుడైతే మాత్రం మనిషి కదా, తనే మారుతాడని కొంతమంది అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకే కపటమైన ముద్దులు నా కూతురు పెట్టాను. వాళ్ళ లోపలికి వెళ్ళేంత వరకు ఈ బుధాల మీద ఎత్తుకొని ఆడించాను. అలా లోపలికి వెళ్ళగానే మా పాపని ఇలా గోడ పక్కకి తీసుకొచ్చి ఆ చెవుకున్న రింగ్ ఇప్పుకొని వెళ్ళిపోదామని అది ఇప్పుతుంటే దగ్గరికి సుట్టేస్తున్న దాని మీద ఎంత ఇప్పినా కానీ రావటం లేదండి. అలా చెవు పట్టుకుంటే చాలా రక్తం బుడబుడా కారిపోతుంది. అది ఆడవటం ప్రారంభించింది. ఏడిస్తే ఏడు పాలకించి ఎవరైనా వస్తారేమో పట్టుకెళ్ళటకు ఉండదని ఏడుస్తున్న పిల్ల నోరు నొక్కి ఒక్కలాగులాగేనండి. బుడబడ రక్తం కారిపోతుంటే, మా నాన్న నన్ను చంపేస్తున్నాడని ఏడుస్తుంటే జనమందరూ అక్కడికో చుమ్ములుస్తూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ పాప అయితే ఇలా చేతులు జోడించి, నీకు దండం పెడతానన్న, నీ కాలు పట్టుకుంటానన్న, చచ్చిపోతేలా ఉన్నాను నాన్న అని పారిపోతుంటే, కన్న కూతురని కానీ పసిపిల్లని కానీ చూడకుండా ఇదే చేత్తో గోడను పెట్టి నొక్కి ఆ 2వ చెవిది కూడా లాక్కొని అట్టుకెళ్ళిపోయి అమ్మేసి తాగేసిన కసాయి తండ్రినండి నేను. నాలాంటి బ్రతికి ఒక్కరికి రాకూడదు. రామచంద్రపురం పాత బస్ స్టాండ్లో దేవి లాడ్జింగ్ అని ఉండేది. అందులో 2 వ్యక్తులు కాయి కొనుక్కొని గ్లాసుల్లో పోసుకొని కొంచెం తాగాలి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మైంగెళ్ళి ఎంగిలి మందు కూడా తాగేసి వచ్చేసేవాడిని. ఆ బల్లలు తుడిసే వ్యక్తికి 10 రూపాయలు ఇస్తే నమస్కారం సీనియర్ అనేవాడు. ఏ వ్యక్తి అయితే నమస్కారం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే నేను ఇచ్చే 10 రూపాయల కోసం చూశాడో, అదే వ్యక్తి ఎంగిలి మందు తాగేస్తుంటే మెడకి రుమాలేసి లాక్కొచ్చి కాలుతో తన్ని బయటికి గెంటేశాడు. ఆ మెట్టెల మించి దొల్లుకుంటే అలా రోడ్డు మీద పడిపోయి ఉంటే, నా డబ్బుతో బాగుపడిన నా స్నేహితులు నా ఇంటికాడ తిని, నా ట్రాక్టర్లు అద్దెకి తిప్పుకొని, నా ఇటుక పట్టికలు అమ్ముకొని బాగుపడిన నా స్నేహితులు అనబడిన వారు ఆ బార్లోకి వెళుతూ, ఈడు బట్టి సీనేనా, ఈడు బతికి ఇంతే అని తన కాళ్ళతో తన్ని తిరిగేసి నా మెంచ దాటుకుంటూ వెళ్ళిపోయారే తప్ప ఏ ఒక్కడు గుక్కడి నీళ్లు కూడా తెచ్చి నా ముఖాన్ని కొట్టలేదండి. అంత దరిద్రం నేను అనుభవించాను. అంతగా నేను పాడైపోయాను. ఒకరోజు ఉదయాన్న ఒంటి మీద ఈ చొక్కా కూడా లేకుండా రోడ్రంపుడకు పిచ్చోడి కింద వెళ్ళిపోతుంటే, నా బట్టి స్థలం కొనుక్కున్న వ్యక్తి రామచంద్రపురం కమ్మవారి సావరాన్న పల్ల తిరుమూర్తులు గారని ఆయన నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే నేను అమ్మేసిన బట్టి స్థలంలో ఖాళీ కాలినటువంటి పాతిటికి కౌరుటికి ఒక 2000 ఇటికి నాది ఉండిపోయింది. ఆయన వచ్చి అంటున్నారు, ఆ ఇటికి ఖాళీ చేస్తావా, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయమంటావా,
మేము పని పట్టుకోవాలి, మాకు అడ్డంగా ఉందంటే అప్పుడు అనుకున్నాను, నాది 2000 ఇటుకుంది కదా, ఎవరికైనా అమ్మేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, లేదంటే వాళ్ళనే ఉంచుకొని ఎంతో కొంత డబ్బులు ఇమ్మందామని ఒకరోజు ఉదయాన్నే బట్టి దగ్గరికి వెళ్ళాను. ఇంకా పని పట్టలేదు, ఎవరు అక్కడికి రాలేదు. సరే ఎవరైనా వస్తారు కదా అని అక్కడే కూర్చున్నాను. అలా కూర్చున్న నాకు నా గతమంతా జ్ఞాపకం వస్తుంది. అక్కడే నా తల్లి నన్ను, నా తమ్ముడిని, నా చెల్లెల్ని ఎత్తుకొని గోరు ముద్దలు తినిపించి మమ్మల్ని పెంచిందండి. 1000 మందికి అన్నం పెట్టాం, లక్షల రూపాయలు సహాయం చేశాం, ఎంతో మందికి బతుకుదెరువు కల్పించాం. ఎక్కడైతే బాగా బ్రతికానో, ఎక్కడైతే 10 మందికి అన్నం పెట్టానో అదే స్థలంలో ఒక ముద్ద అన్నానికి నోసుకోలేని దౌర్భాగ్యుడిగా కూర్చున్నాను. అందరిలాగే పుట్టాను, అందరిలాగే పెరిగాను, అందరూ బాగానే ఉన్నారు, కానీ నేనే పాడైపోయాను. ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఇంకెవరు నన్ను ఆదరించేవారు లేరా, చేరదీసేవారు లేరా, జాలి చూపేవారు లేరా, ఇక మరణమే నా గత అని ఏడుస్తూ మరణాన్ని ఎత్తుకుతూ కూర్చున్న నా దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారండి. ఆయన వచ్చి అంటున్నారు, యేసుప్రభు గుడికి ఇటుక కావాలి బాబు, ఇస్తావా అని అడిగారు. యేసుప్రభు అంటే నాకు ఇష్టమేనండి, కానుకలు అవి ఇస్తానండి దేవుడి కంటే. ఆయన అంటున్నారు, నీ కానుకలు కాదు కావాల్సింది, నీ హృదయాన్ని ప్రభు కన్నారు. యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఈ భూమి ఆకాశాలు కలగజేసిన దేవుడు. ఓ తల్లిలా మనల్ని కన్నాడు, తండ్రిలా పెంచుతున్నాడు. అటువంటి దేవుణ్ణి కాదని కర్మ మనం తెచ్చుకుంటున్నాం. ఈ మాటలు నీతో చెప్పే నేను పుట్టుకతో క్రైస్తవుణ్ణి కాదు, విగ్రహారాధికుణ్ణి, శివభక్తుణ్ణి. నా ఒళ్ళంతా శర్మయాది వచ్చేసింది, నా భార్యకు పిస్టుల యాది వచ్చింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి వచ్చేది, 1000 రూపాయలు ఖర్చు పెట్టాను, ఎన్నో మందులు వాడాను, ఎంతోమంది డాక్టర్లు సంప్రదించాను, ఎక్కడ తగ్గలేదు. కానీ యేసు ప్రభు నా రక్షకుడిగా చేసుకున్న తర్వాత నా శర్మయాదంతా తగ్గిపోయింది, నా భార్యకు పిస్టుల యాది తగ్గిపోయింది, నా కుమార్తె గుండెల్లో నొప్పి రావటం తగ్గిపోయింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, శక్తిమంతుడు, పాడైపోయిన జీవితాల్ని బాగు చేసే దేవుడు. నజరేయుడైన యేసు ఒక్కడే. నువ్వు నిరాశలో ఉన్నావని, బాధల్లో ఉన్నావని నాకు అర్థమవుతుంది. యేసు ప్రభువారిని ఆరాధించడం మొదలుపెట్టు బాబు అని యేసయ్యను గురించిన మాటలు ఆయన నాతో చెప్పడం ప్రారంభించారు. అందులో ఒక మాట నా హృదయాన్ని బలంగా తాకింది. ఒక ఆలోచన నాకు వస్తుంది. ఒక తల్లి 9 మాసాలు మోసి తన చనిపోయే స్థితిలో బిడ్డకి జన్మనిస్తుంది. తన సర్వసుఖాన్ని విడిచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తే ఆడి పెద్దవాడయ్యాక తల్లిని తనటానికి సిద్ధపడుతున్నాడు. అలాగే నన్ను కన్న దేవుణ్ణి దేవుడు కాదని తోటాలు పెడుతున్న పాస్టర్ గారిని బూతులు తిట్టి మైకులు కట్టించేసి బైబిల్ పట్టుకుని వెళ్తున్న ప్రతి చెల్లిని అనరాని మాటలని, చివరికి తింటానికి గుప్పడి మెతుకులు కూడా లేకుండా ఇంత భయంకరమైన శాపానికి గురయ్యానా అని ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఆ రోజు నుంచి విగ్రహారాధన చేయటం మానేశాను. తాగుడు మాత్రం మానలేదండి. ఆ పాస్టర్ గారు మళ్ళీ ఛానల్ వరకు నాకు కనిపించలేదు. ఈలోగా నేను ఈ రోడ్ రంపడి వెళ్తుంటే నా స్నేహితులు అనబడిన వారు పక్క రోడ్ రంపడి వెళ్ళిపోయేవారే తప్ప ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. కళ్ళు మూసుకుంటే చాలు నా పిల్లలు బస్టాండ్ రంపడి వెళ్ళి, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి, మాకేమైనా సహాయం చేయండి అని అందరి కాళ్ళు పట్టుకొని అడుక్కున్నట్టు నాకు కనిపించేది. కళ్ళు మూసుకుంటే చాలు మా అమ్మమ్మ ఆ ఇంటికి వెళ్ళి, మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లొద్దండి, కొంచెం అన్నం పెడితే చాలు, మీ ఇంటి పని అంతా మేమే చేస్తామన్నట్టు కనిపించేది. ఆ వేదన భరించలేక, బాధ భరించలేక పూలమ్మని కాడ పుల్లలు అమ్మలేం. ఎంతోమంది నా దగ్గరే బ్రతికినప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళి పని చేయగలను? నాలాంటి వ్యక్తి బతకూడదు, చనిపోవాలని నిర్ణయించుకున్నాను. 98 జూలై 16 లక్షవారం రాత్రి, ఈ రాత్రితో బట్టించిన చరిత్ర అయిపోయింది. ఏదైనా తాగి చచ్చిపోదాం అనుకుంటే నా మనసు అంటుంది, నువ్వు చనిపోతే నీ కుటుంబం అంతా అనాథులు అయిపోతారు కదా అంటుందండి. అయితే వాళ్ళకి ఏదైనా ఇష్టం ఇచ్చి చంపేసి తర్వాత నేను చనిపోదాం అనుకున్నాను. వాళ్ళకి చనిపోదాం అనుకున్నప్పుడు నా మనసు అంటుంది, వాళ్ళని చంపే ముందైనా కడుపుడు ఆకలితో ఉన్నారు, ఇప్పుడు వెతికిలు పెడతావా అన్న మనసు హెచ్చరిస్తుంటే రాత్రి 9 గంటలకు రామచంద్రపురం వెళ్ళాను. ఓ ఫ్రెండ్ కనపడితే ఒక 50 రూపాయలు ఇవ్వరా, కడుపుడు ఆకలితో ఉంది కుటుంబం అంటే ఆడి ఇష్టం వచ్చినట్లుగా నవ్వుతున్నాడు. అలా నవ్వొద్దురా, ఎలా బ్రతికేనో నీకు తెలుసు, ఎంతమందిని పెంచానో నీకు తెలుసు. 4 రోజులు పెట్టి అన్నం లేక పిల్లలు ఏడుస్తున్నారు. రేపొద్దున నన్ను ఇచ్చినా పుచ్చుకోవటానికి మేమెవరు ఉండాం, ఒక 50 రూపాయలు ఇవ్వరా అని అరగంట సేపు బ్రతిమాలి అందరిలాడి కాళ్ళు పట్టుకుంటే 50 రూపాయలు ఇచ్చాడు. 50 నా చేతికి వచ్చేంత వరకే నా భార్య ఆకలి, నా పిల్లల ఆకలి నాకు కనిపించింది. 50 నా చేతికి రాగానే నాకు మరలా బ్యాందీ షాపే కనపడుతుంది. పుల్లిగా తాగి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళాను. ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయి ఉన్నారు. నాకంటే ముందు చనిపోయారా అనుకుంటే మా కర్మ ఇంతే ఏడుస్తున్నారు.
నా మనసు రకరకాల ప్రశ్నలు నన్ను వేస్తుంది. ఈ ఒక్క రాత్రి నా తాగుడు మానేలకు అన్నం పెట్టలేనోడివి, వీళ్ళని చంపే హక్కు ఎవరిచ్చారు నీకన్నా మనసు హెచ్చరిస్తుంటే వీళ్ళని చంపని కానీ నేనే చనిపోతానని ఇలా లేచి గదిలోంచి బయటకు వచ్చేస్తున్నాను. నేను ఆ యాత్రలు తెచ్చిపెట్టుకున్నా. దేవుళ్ళు దేవతలు అనబడిన వారు దాదాపు 23 ఫోటోలు, ఇంత ఎత్తు ఫోటోలు మా కటకటాల్లో వరుసగా ఉన్నాయి. వారందరూ నా వంక జాలిగా చూస్తున్నట్టు కనిపించింది. ప్రతి ఫోటో దగ్గరికి వెళ్ళాను. నీ కొండకి ఎన్నిసార్లు వచ్చాను, ఎన్ని మాలలు వేసాను, ఎన్ని మంత్రాలు చదివాను, ఎన్ని పాటలు పాడాను, ఎన్ని మండపాలు కట్టాను. నన్ను బ్రతికించమని నేను అడగట్లేదు. ఈ రాత్రి ఎలాగ నేను చనిపోతాను, నా పిల్లలైనా జారదీస్తారా, నా తల్లినైనా జారదీస్తారా, కడుపు ఆకలితో ఉన్న నా కుటుంబానికి గుప్పుడు మెతికిలు పెడతారా అని ఏడ్చి ఏడ్చి తాగిన తిమ్మిరిలో అక్కడే పడిపోయాను. అలా పడిపోయిన నా దగ్గరికి ఎవ్వరూ రాలేదు. కానీ ఒక పెద్ద ఆయన వచ్చారు. పడున్న నా తల ఆయన ఒళ్ళు పెట్టుకొని ఇలా అవసరపట్టు మీద చేయబెట్టి ఆయన అంటున్నారు, యేసు ప్రభు అంటే నిజమైన దేవుడని నీ హృదయంలో అనుకుంటున్నావు కదా బాబు, చర్చికి ఎందుకు వెళ్ళట్లేదని అడిగారండి. తుళ్ళుబడి పైకి లేచాను. 3:30-4 అవుతుంది సమయం. ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రికి నేను ఊహించలేను, దాన్ని వర్ణించలేను. చుట్టుపక్కల చూస్తుంటే ఎవరూ నాకు కనపట్టలేదు. కానీ బలమైన కార్యం ఆ రాత్రి నా జీవితంలో జరిగింది. అంతవరకు నేను తాగేసి ఉన్నాను. నా నోరు కూడా వాసన అనిపించట్లేదు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్నాను. ఆ ఆలోచన నాకు లేదు. కానీ బ్రతకాలన్న ఆశ, ఎప్పుడెలుగు వస్తుందా, చర్చికి వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామన్న ఆశ నా హృదయంలో బయలుదేరింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయాన్నే లేచి నా గిటికి బట్టి దగ్గరకు వచ్చి యేసు ప్రభు మాటలు చెప్పిన పాస్టర్ గారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను. 4 రూపాయలు సిటీ బస్ టికెట్, 40 పైసలు కూడా నా దగ్గర లేవండి. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒక్కసారి యేసు ప్రభు గుడికి తీసుకెళ్ళరా, గుళ్ళో అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అంటే, ఆడన్నాను నల్లబట్టలంటే నల్లబట్టలేసాం, ఎర్రబట్టలంటే ఎర్రబట్టలేసాం, సిద్ధాంతాలన్నావు, మంత్రాలన్నావు, యంత్రాలన్నావు, ఏది నీ బ్రతుకును మార్చలేదు. కానీ యేసు ప్రభు మారుస్తాడా, నీలాంటి చనిపోవటమే తప్ప నీ బ్రతుకు మారదురా అన్నాడండి. అలా కాదురా, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళరా, గుళ్ళు అడుగు పెడితే సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారుతుందిరా అని ఇచ్చినప్పుడు అతను నన్ను తీసుకొని వెళ్ళాడు. అతను ఏరుపల్లి పంచాయతీ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్గా చేశాడు. ప్రజెంట్ అతనికి డిస్ ఉంది, దేవు గోవింద నరసింహరాయలు అతని పేరు. అతను నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు ఇద్దరం కూడా అలా రోడ్డు మీద బస్ దిగి ఇలా చర్చిలో అడుగు పెడుతున్నాం. యేసు ప్రభుని ఎలా ప్రార్థిస్తారో, ఎలా ఆరాధన చేస్తారో నాకు తెలియదు. కానీ ఏడుస్తూ ఒకే మాట అన్నాను, యేసయ్య, ఎంతో మందిని నమ్మి నేను మోసపోయాను తండ్రి, చివరికి నీ దగ్గరికి వస్తున్నాను, నా చేతులు ఇడిచిపెట్టకు ప్రభు అని ఏడుస్తూ నేను ఆ చర్చిలో అడుగు పెట్టాను. ఆ పాస్టర్ గారు నాకు ఎదురైనప్పుడు నమస్కారం అంటే తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా కౌగిలించికి తీసుకెళ్ళి కడుపు నిండా ముందు అన్నం పెట్టారండి. దేవునికి స్తోత్రం. అన్నం తిన్న తర్వాత ఆయన అంటున్నారు, ఏం జరిగింది బాబు, అలా ఉన్నవే, నీకోసం ప్రార్థన చేస్తాను చెప్పినప్పుడు ఏం చెప్పనండి, ఆస్తంతా పోయింది, 1,80,000 అప్పులైపోయాను, అప్పులను చూస్తే కాలరు పట్టు కొడుతున్నారు, పెద్ద చెల్లికి 40 ఏళ్ళు కట్నం ఇవ్వలేదని కాపురు ముదిలేస్తానని కౌరు పంపుతున్నారు, చిన్న చెల్లికి పెళ్లి చేయలేదని హేళన చేస్తున్నారు, ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు. నాకైతే మీరు అన్నం పెట్టారు, కానీ 4 రోజులు పెట్టి ఇంటికాడ అలాగే పస్తులున్నారండి, మేము ప్రార్థన చేస్తే మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి అంటే ఆయన అంటున్నాడు, నువ్వు జీవము గల దేవుడి దగ్గరికి వచ్చావు, నా యొద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమో తోసిపోయిన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నాడు. ఈ భూమికి ఆకాశానికి మహారాజైన దేవుడు నీ దరిద్రానంతటిని తీసేస్తాడు, కనురెప్ప పాటలో మబ్బు తొలగినట్లుగా నీ అప్పులన్నీ తొలగించి నీకు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఒక్కడే సమర్థుడని యేసయ్యను గురించిన మాటలు చెప్పి ప్రార్థన చేసి 3 గుంచాల బియ్యం మాకిస్తే ఆ రాత్రి ఇంటికి వెళ్ళి మేము అందరం కడుపు నిండా అన్నం తిన్నామండి. దేవునికి స్తోత్రం. 16వ తారీఖు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. 17వ తారీఖు నేను చర్చికి వెళ్ళాను. 18వ తారీఖు అనగా యేసు ప్రభుని ఎదిగిన 3వ రోజే ఆ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అలా మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ, బట్టి సీన్ గారు ఆ ఫోటోలన్నీ తీసేస్తాను మీకు ఇష్టమేనా అని అడిగారు. ఎందుకు ఈ పాస్టర్ గారులు అందరూ మా దేవుళ్ళను బొమ్మలు అంటారు, అందుకే కదా నా కోపం, మళ్ళీ ఈయన వచ్చి ఇవన్నీ తీసేస్తానంటారేట అని నాకు చాలా కోపం వచ్చింది. అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది, నాకే కాదు, నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం ఎవరైతే పడతారో అందరికీ కదా ఆలోచన వస్తుంది.
చిన్నప్పటి నుంచి దేవుళ్ళని పెట్టి పూజించాను, ఆరాధించాను. చివరికి నా జీవితం పతనం అయిపోతే చూస్తూ ఉన్నారే తప్ప ఎవరూ నన్ను ఆదుకోలేదు. ఇవన్నీ నా చేత్తో పెట్టుకున్న దేవుళ్ళండి, నేనే పెట్టుకున్నాను, నేనే తీసేస్తాను, మీరెందుకని మొత్తం అన్నీ తీసేశాను. మంత్రాల పుస్తకాలు, యంత్రాలు, పాటల పుస్తకాలు, ఇల్లు కట్టినప్పుడు మూలన పెట్టిన మత్స్యంత్రం కూడా గోడ తవ్వి బయటికి తీసి 2 పిండి సంచులని ఇంత ఎత్తు మూటలు కట్టేసి పట్టుకెళ్ళి పెద్ద కాలువలో కలిపేశాను. అలా కాలువలో కలిపేసి నా కుటుంబం అంతా యేసు ప్రభుని వెంబడించాం. మందిరానికి వెళ్ళటం ప్రారంభించాం. ఒకరోజు మందిరంలో మోకరించి వచ్చి రాను ప్రార్థన, చిన్న ప్రార్థన, నీవు తప్ప మాకు దిక్కులేదు ప్రభా, ఏం చేసినా నీ చిత్తమే నాయనా అని వెనుతిరిగి చూడలేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆ మహాదేవుడైన యేసయ్య మీద ఆనుకున్నాం. నాకు పట్టుకున్న దరిద్రం అంతా వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. అలా దేవుని సన్నిధిలో ఉన్న మాతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీకు రక్షణ ఉందా? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు, జాగ్రత్త అని దేవుడు మమ్మల్ని హెచ్చరిస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తిసం కావాలండి అన్నప్పుడు, రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు రక్షణ పొందుదిరిగాని సిద్ధపడండి అన్నారు. నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తిసం పొందటానికి సిద్ధపడుతున్నాం. ఈలోగా మా బావగారు మా పెద్ద చెల్లిని తీసుకొచ్చి ఇడిచిపెట్టేశారు. 40 ఏళ్ళు కట్నం ఇస్తేనే కాపురానికి తీసుకెళ్తాను, లేకపోతే తీసుకెళ్ళనన్నారు. మమ్మల్ని నవ్వులు పాలు చేయొద్దండి, మాకు తినటానికే లేదండి, ఎప్పుడొకప్పుడు మీ డబ్బులు ఇచ్చేస్తాను, తీసుకెళ్ళిపోను బాబు అని అందరిలో కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే 40,000కి 40 పైసలు తక్కువ వచ్చిన మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పి బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయారు మా బావ. మా అమ్మమ్మ వచ్చి అంటుంది, నువ్వు చూస్తే రక్షణ అంటున్నావు, చెల్లి కాపురం చూస్తే ఎలాగయ్యింది, ఎలాగరా అంటుంటే మా చెల్లి నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలేంటో తెలుసా? నువ్వు బాప్తిసం పొందినా పొందకపోయినా 40 ఏళ్ళు ఇస్తేనే కానీ బావ నన్ను కాపురానికి తీసుకెళ్ళడు, అది అలా ఉంచు, తాగుబోతువైన నిన్ను మార్చిన దేవుడు గొప్ప దేవుడు, వెళ్ళి ముందు రక్షణ పొందరా అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళి నేను, నా భార్య, మా అమ్మ, అమ్మమ్మ, చిన్న చెల్లి 5గురం కూడా బాప్తిసం పొందాం. బాప్తిసం పొంది నీటల్లోంచి పైకి వస్తూ యేసు ప్రభుని మా నాన్నగా చేసుకున్నానండి. నేను పడిన బాధ, నేను అనుభవించిన కష్టం, నేను భరించిన దరిద్రం అంతా నా తండ్రితో చెప్పి ఆ నీటల్లోంచి పైకి వచ్చి 250 మంది విశ్వాసులు అక్కడ ఉంటే వారి చేతులు పట్టుకొని నా కోసం, మా చెల్లి కోసం ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఎలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేశారు. రక్షణ పొందానన్న ఆనందం, సంతోషం నాకుంది, కానీ మా చెల్లి కాపురం పోయిందన్న బాధ నన్ను వేధించేస్తుంది. నా చెల్లి కాపురాన్ని నిలబెట్టు నాన్న, నిలబెట్టు నాన్న అని మనసులో ప్రార్థించుకుంటే వెళ్ళిపోతున్నాను. ఆ కాపురం పోయింది. కట్నం ఇవ్వకపోతే ఎవరు మాత్రం ఏలుకుంటారని చాలా దారుణంగా మాట్లాడుతుంటే ఇలా బైబిల్ పట్టుకొని వెళ్తూ ఆగిపోయాను. రక్షణ పొందానన్న సంతోషంతో నేను వస్తుంటే ఇప్పుడు వచ్చారేంటైనా ఈ గ్రంథాన్ని నా చేతిలో చూస్తే మొత్తం మా చెల్లి కాపురం పోతుందని వారికి భయపడి బైబిల్ వెనకాల దాసేస్తున్నాను. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది, తిరిగి వాడి కింద దాక్కుంటావని నిన్ను పిలవలేదు, ధైర్యంగా ప్రకటించన్నాడు నా దేవుడు. ఆయన అన్న మాటను బట్టి బూతులు తిడుతున్న వ్యక్తి ముందు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాను. ఆయన తిడతా ఆగి ఏంటిదని అడిగారు. ఇది బైబిల్ అండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి అంటే, అన్యుడు, విగ్రహారాధికుడు, యేసు ప్రభు అంటే పడని వ్యక్తి, అప్పటి వరకు పచ్చి బూతులు తిట్టిన వ్యక్తి ఏమంటున్నాడు, అక్కర్లొద్దని వెంటనే కాపురానికి తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. పండగ బట్టలు పెట్టలేదని పుట్టింటికడ తమ భార్యలను వదిలేసే రోజులండి ఇవి. ఇంతవరకు 40,000కి 40 పైసలు తక్కువ వచ్చినా మీ చెల్లి నీ ఇంటికాడే ఉంటుందని చెప్పిన మా బావ ఈరోజు ఈ ఖచ్చిత శుద్ధ ఆయనే కొని నాకు పంపేలా దేవుడు ఆ కుటుంబాన్ని మార్చేశాడు. అదే చెల్లి గర్భిణీగా ఉన్నప్పుడు 4వ నెలలో ఉమ్మునీరు పోతే తల్లి బిడ్డ కూడా బతకదన్నారు. అన్న హాస్పిటల్లో తిరిగి రామచంద్రపురం స్టాన్లీ గారి భార్య రేణుకాదేవి దగ్గరికి తీసుకెళ్తే వారు కూడా బతకదన్నారు. మంచి మందులు వాడదామంటే మా దగ్గర డబ్బులు లేవు. మా చెల్లిని మడత మంచం మీద పడుకోబెట్టి కాళ్ళ తలంపులు ఇటుక బిడ్డలు ఎత్తిపెట్టి ఉపవాసంతో ప్రార్థన చేసేవాడిని. ఎంతో మంది చల్లాయిని నీళ్ళు పోసుకున్నప్పుడు ఎన్నో కేజీలు స్వీట్లు ఎట్టుకెళ్ళి ఇచ్చాను ఈ చేత్తో. మా చెల్లికి ఒక మిఠా వండి పెట్టుకునే దిక్కు కూడా నా దగ్గర లేదండి. మా చెల్లెంకు చూస్తుంటే రేపు చచ్చిపోతానన్నయ్య, ఎల్లుండి చచ్చిపోతానన్నయ్య అని ఏడ్చేది. చాలా ఏడుపు వచ్చేది. అలాగే ఉపవాసంతో దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. తాగుబోతునని నన్ను మార్చావు కదా నాన్న, చెల్లి కాపురాన్ని నిలబెట్టావు కదా నాన్న, ప్రాణాన్ని కూడా పోయినా అన్న అని ప్రార్థన చేసినప్పుడు డెలివరీ సమయంలో రిక్షా ఇవ్వటానికి మా దగ్గర 10 రూపాయలు కూడా లేవండి. అమ్మని చెల్లిని రిక్షా ఎక్కించి
చిన్న చిన్న బాబులిద్దరిని కూడా పంపించి నేను ఆ ఊరు అడ్డుపడ్డాను. మా చెల్లి సోబతుకులో ఉంది, సహాయం చేయండి అని అడుక్కుంటే ఆ రోజుల్లో 70 రూపాయలు ఇచ్చారు. ఆ 70 రూపాయలు చేత్తో పట్టుకుని గుండెలు బాదుకుంటూ నా చెల్లిని బ్రతికించు నాన్న అని పరిగెత్తుకొని వెళ్తుంటే ఆ ఇద్దరు బాబులు నాకు ఎదురొచ్చి అంటున్నారు, రిక్షా దింపగానే పురుడు వచ్చేసింది అన్నయ్య చెల్లికి అని చెప్పారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బెడ్ అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ పడుతుంది, 10,000 కావాలంటే నా చెల్లి నాకు దక్కునా? గబగబా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మా అమ్మతో అంటున్నాను, ఎలా పడ్డావా మీ పాటలు, ఎవరిచ్చారమ్మా, నాకు తెలకుండా ఎక్కడ తెచ్చావమ్మా అంటే మా అమ్మ అంటుంది, పెద్దడ నువ్వు కంగారు పడకు, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. ఈ ధర్మ హాస్పిటల్ అట, మనమేం ఇవ్వక్కర్లొద్దు కానీ తిరిగి వాళ్ళే మనకు 300 ఇస్తారట అని చెప్పింది మా అమ్మ. తాగుబోతునైన నన్ను ఒక్క రాత్రి మార్చాడండి యేసయ్య. నా చెల్లి కాపురాన్ని ఒక్క నిమిషంలో నిలబెట్టాడు యేసయ్య. నా చెల్లికి ప్రాణాన్ని పోసాడు యేసయ్య. 12 బిడ్డల్ని ఇచ్చాడు యేసయ్య. ఆసుపత్రుల్లోనే మోకరించాను. ఎంత గొప్ప దేవుడు అని నాకు తెలియదు ప్రభా. ఇన్ని గొప్ప కార్యాలు నాకే చేస్తున్నావా తండ్రి? ఇన్ని మేలులు నీ ద్వారా పొందిన తర్వాత నేను మళ్ళా తప్పుడు పనులు చేస్తే నీ నామానికి అవమానం వస్తుంది ప్రభా. స్వార్థంతో అడుగుతున్నాను అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలియదు కానీ 1,80,000 అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీరే మార్గం చెప్పు తండ్రి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు మళ్ళా నేను ఇటుక బట్టి చేస్తున్నట్టే దర్శనాన్ని చూపించాడు. ఎలా చేయగలను ఇటుక బట్టి? అమ్మేసాం కదా బట్టి అంటే, ఆ బట్టి కొనుక్కున్న వ్యక్తి ఒకరోజు ఉదయం నా దగ్గరికి వచ్చి, ఈ బట్టి మేము చేయలేమండి, మగత ఇద్దరు కానీ మీరే చేసుకోండి, పెట్టుబడి కూడా ఎంత పెడతారో చెప్పండి, నేనే పెడతానని ఆ బట్టిని నాకు అప్పగించారు. ఏ స్థలాన్ని అయితే అమ్మేశానో అదే స్థలాన్ని రెంట్కి తీసుకొని యేసయ్య నామంలో ప్రార్థన చేసి పని చేయటం ప్రారంభించాను. 1 నెల వ్యాపారం చేసేసరికి ప్రభు మళ్ళా ఒక ట్రాక్టర్ కొనుక్కున్నట్టుగా దర్శనాన్ని చూపించాడు. ఎలా కొనగలను ట్రాక్టర్? నా బ్రతుకంతా సుశానం అయిపోయింది కదా అంటే, శూన్యములో సృష్టిని చేసిన దేవుణ్ణి నేనని ఆయన నాతో మాట్లాడారు. మరుసటి ఉదయాన్నే 4 వ్యక్తులు 20,000 రూపాయలు తెచ్చి, ఇది వడ్డీ కాదండి, వాంటి తిరిగి లేకపోతే పెట్టుబడి పెట్టుకోండి అని ఇస్తే ఆ 20,000 పట్టుకెళ్ళి రామచంద్రపురం ప్రసన్నికినేశ్వర ఫైనాన్స్ కంపెనీలో 65,500కు ఒక డొక్కు ట్రాక్టర్ నేను కొనుక్కున్నాను. ట్రక్కు రేకులన్నీ పోయి ఉండే, ఒక్కో టైర్కి ఇంత బెజ్జాలు ఉండే. అందరూ హేళన చేసేవారు, ఈ డొక్కు ట్రాక్టర్ ఎవరు కేకేకండి, కిలోమీటర్ వెళ్ళేసరికి ట్రక్కులు ఉన్న వాళ్ళు కిందడిపోతారు, టైర్లు కూడా పేలిపోతాయని హేళనకరంగా మాట్లాడేవారు. సీబొక్కుల సంచిలో బైబిల్ పెట్టుకొని ప్రార్థన నూనెకే కూడా పట్టుకొని పొద్దున్నే వాక్యం చదివి ఆ నూనె సిలివేసి సొంతంగా నేను నడుపుకోవటం ప్రారంభించాను. ప్రభు నా మీద కనికరబడి గొబ్బరిడు ఒక కాంట్రాక్ట్ ఒకటి నాకు ఇప్పించారు. తినమల్ల, జగన్నాథగిరి, దాక్షారం, రామచంద్రపురం, వేలంగి అనే ప్రాంతాల నుంచి 50 ఇటుక బట్టెలు గొబ్బరిడొక్క వేయటం, అక్కడి నుంచి ఇటుక తెచ్చి బయట అమ్మటం. అందరూ హేళన చేస్తున్న డొక్కు ట్రాక్టరు 4 నెలల 15 రోజులు టైరు గాలి కూడా తగ్గకుండా తిప్పాడండి నా దేవుడు. దేవునికి స్తోత్రం. 4 నెలల 15 రోజులు ఒక డొక్కు ట్రాక్టర్ పనిచేస్తే 1,45,000 రూపాయల అప్పులు తీర్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఆ డొక్కు ట్రాక్టరు 3,000 రూపాయలు తెచ్చేది. కొత్త ట్రాక్టర్లకు పని ఉండేది కాదు. 500 ఉంటే చాలనుకుండేవారు, ₹10 పని లేక పక్కన పెట్టేసేవారు. ప్రభు నాకు ఇచ్చిన డొక్కు ట్రాక్టరు ప్రతిరోజు 3,000 రూపాయలు తెచ్చేది. ఎందుకు ప్రభా ఇంత డబ్బు ఇస్తున్నావంటే, నువ్వు బాధల్లో ఉన్నావని పంపిస్తున్నానన్నారు ప్రభు. ఆ కొత్త ట్రాక్టర్లకు ఎందుకు లేదని అడిగితే, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని, యెహోవా ప్రతి వస్తువు దాని పరినిమిత్తం చేస్తును, నీ అప్పులు తీర్చడానికి డొక్కు ట్రాక్టర్ చేశానన్నారు ప్రభు. ఏలియాని కాకుల ద్వారా పెంచావని విన్నాను, చదివాను, ఇప్పుడు కల్లారా చూస్తున్నాను ప్రభా. ఈ డొక్కు ట్రాక్టర్తో మమ్మల్ని పెంచుతున్నావా ప్రభా అని ఎంతగానో ప్రభుని స్తుతించాను. అలా పతనమైపోయిన నా జీవితంలోకి యేసు ప్రభు ప్రవేశించారు. పందివలే రోతలకు దొర్లుతున్న నన్ను గొర్రెపిల్లగా మార్చాడు. చీకటికమైన నా కుటుంబంలో నీతి సూర్యుడిగా ఉదయించాడు. క్రమక్రమంగా నా జీవితాన్ని ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 2003 ఆగస్టు 17వ తారీఖున ప్రభు సేవ చేయమని పిలిస్తే ఇటుక బట్టి వదిలేశాను, ట్రాక్టర్ అమ్మేశాను. ఒక ఆటో ఉండేది, ఆటో కూడా అమ్మేసి ఉన్న బాకీలన్నీ తీర్చేసి అదే గ్రామంలో చిన్న తాటాకులు పాకేసి సేవ ప్రారంభించాం. ఆ చిన్న తాటాకులు పాకని దేవుడు ఈరోజు పెద్ద మందిరంగా మార్చాడు. నా పిల్లలిద్దరూ, ఒకరు 8వ తరగతి, ఒకరు 7వ తరగతి చదువుతున్న వయసులో 2005 మార్చి నెల 15వ తారీఖున ఇద్దరూ రక్షణ పొందారు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్న వాగ్దానాన్ని
దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చి గతించనిదిగో సమస్తము క్రొత్తవాయనని బట్టీసీనుగా పతనం అయిపోయిన నా జీవితాన్ని అంతం చేసి అరుణ్ కుమార్గా కొత్త జీవితాన్ని ప్రభు నాకు ఇచ్చారు. చివరికి చిన్న చెల్లి పెళ్లి విషయంలో ఎలా చేయను ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు ఒక గొప్ప సంబంధాన్ని దేవుడు పంపించాడు. వారు రాగానే 10 లక్షల కట్నం అడిగారండి. వాళ్ళకున్న స్తోమతికి ఇవ్వాలి. కానీ నేను అలా చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు జాలేస్తుంది, 5 లక్షలు ఇవ్వగలరా అని అడిగారు. పక్కనున్న వాళ్ళు అంటున్నారు మంచి ఛాన్స్ కొట్టారు, ఒప్పుకోండి, వదలకండి, పోనివ్వకండి సంబంధం అంటే నేను ఇంకా అలా తింగరోడి కింద చూస్తూ ఉండిపోయిన 5 లక్షలా అని. వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని చూస్తే ఎందుకో మాకు ఇంకా జాలేసేస్తుందండి, 3 లక్షలు ఇస్తారా అన్నారు. 30 రూపాయలు కూడా లేవండి అని లెగిసి చెప్దాం అనుకుంటే మీరేం చెప్తారో మాకు తెలుసు, కూర్చోండి, మా డబ్బు మాకు చాలు, ₹10 కట్నం మాకు అక్కర్లొద్దని పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకొని ఉచితంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారు. దేవుడు నా జీవితంలో అలా ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ అబద్ధాలు కాదు, హృదయం నిండితే నోరు మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. దేవుడు చేసిన కృతజ్ఞత ఏ హృదయంలో ఉందో ఆ నోరు అలా మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు కూడా తిరిగాను, తెలుగుదేశం ప్రెసిడెంట్గా చేశాను, ఇజ్జా కమిటీ చైర్మన్గా చేశాను, ఒక స్కూల్ బిల్డింగ్ కట్టించాం, దాని మీద నేటికి బద్దిరెడ్డి శ్రీని అని పేరుంటుంది. కామురులేస్తే వెళ్ళొస్తారు మందికి. ఆ కావును మంది ఇచ్చే డాక్టర్ గారు గుండుబోలు నాయుడు కాపు, ఆయన కూడా నేను తిరిగాను. ఆయనకి తెలుసు నా బ్రతుకు. రామచంద్రపురం మోడర్న్ కాలేజీకి 1000కి 165 రూపాయల చొప్పున ఇంటికి తోలిన మొట్టమొదటి బట్టి ఓనర్ నేను. 12 మంది డ్రైవర్లు, 70 మంది పనివారు, 3 ట్రాక్టర్లు, పెద్ద ఇటుక బట్టి ఉండేది. మోటార్ సైకిల్ మీద కాలు కూడా కింద పెట్టకుండా తిరిగాను, అక్కడే అడుక్కున్నాను. ఈరోజు మళ్ళీ అక్కడే సేవ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఒక్కడే బతుకులు మార్చే దేవుడని ప్రకటించే మహాభాగ్యాన్ని దినాన దేవుడు నాకు అనుగ్రహించాడు. దైవ ప్రేమ సన్నిధి అనే బ్యానర్పై నేను ఓనిగా ఒంటరిగా సేవ చేస్తున్నాను. మా ఏరుపల్లిలో కింద ఇల్లు పైన మందిరం కట్టడం జరిగింది. ఆ స్థలం నుంచి నేను వెళ్ళిపోతాను అనుకున్నారు. ఆ స్థలం మీద ఎమ్మెల్యే తోట తిరుమతులు గారు 50,000 లోన్ ఇప్పించడం జరిగింది రామచంద్రపురం సిండికేట్ బ్యాంకులో. అది 11 సంవత్సరాలు నేను కట్టలేకపోయేసరికి ఆ బ్యాంకు వాళ్ళు అదంతా కలిసి 1,31,000 అయిందని రోజు మా ఇంటికి వచ్చేవారు. అలా వచ్చి మమ్మల్ని అందరినీ బయటికి గెంటేసి తలుపుకి తాళం వేసేవారు. 1 గంట సేపు మళ్ళీ మేము బ్రతిమాలుగా ఆ తాళం తీసేవారు. మళ్ళీ మేము కట్టకపోతే మళ్ళా నెలలకి అలా వచ్చేసేవారు. ఆ వచ్చినప్పుడల్లా ఆ జీప్ మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఊర్లో జనం అందరూ కూడా మా ఇంటి చుట్టూ దండు కింద వచ్చేసేవారు. వాళ్ళకి ఎలా తెలిసేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి అనేవారు, బ్యాంకు డబ్బు తెచ్చికి తినేశాడు, ఎవడు బాబు సొమ్ము ఎవడు ఊరుకుంటాడు, బ్యాంకుడు ఊరుకుంటాడా, ఇల్లు ఏలం వేస్తాడని ఒకడు, ఇంటికి తాళం వేస్తాడని ఒకడు, కొండలను ఎత్తి మీద ఎట్టుకుని వెళ్ళటమే ఇలా బతుకు అని ఒకడు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఎవరికి తోసింది వాళ్ళు మాట్లాడారు. దేవుని మహాకృప. అలా అన్న వాళ్ళందరూ ఊరుదులు వెళ్ళిపోయారండి, నేనే అక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు బ్యాంక్ ఆయన మనసు మార్చి 81,000 కొట్టించేశాడు. 50,000 కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ కాగితాలు తెచ్చుకొని అమ్మేమంటావా, వెళ్ళిపోమంటావా, ఇక్కడ ఉండమంటావా అని దేవుని అడిగితే ఇక్కడ మందిరాన్ని ఇల్లు కట్టమన్నారు. కింద ఇల్లు పైన మందిరం దాదాపు ₹1,00,00,000 కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏరుపల్లిలో ఒక మందిరం, మెండపేట దగ్గర నేల్టూర్ అనే ప్రాంతంలో ఒక మందిరం. ఏ ఎమ్మెల్యే గారు కూడా తిరిగాను. దాక్షారం పక్కన వెంకటాయపల్లి అనే గ్రామంలో ఆ ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారి ఇంటి పక్కనే ఒక 30 లక్షలతో ఒక మందిరం కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. 3 చోట్ల ఆరాధన జరుగుతుంది. నేటికి 5 రాష్ట్రాలలో ఆయన మాటలు ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఎంతవరకు నా సాక్ష్యం విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? 98వ సంవత్సరం నేను మర్చిపోలేంది, నాకు మరుపు రానిది. రామచంద్రపురం నడి రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ₹2 ఇవ్వండి, ₹5 ఇవ్వండి, కేజీ బియ్యం తెచ్చుకొని గెంజి కాసుకొని పిల్లల్ని పెంచుకుంటానని ఇలా చెయ్యి చాచి అడుక్కున్న నన్ను ఈరోజు ఒక 100 మంది నాతో చెప్పకుండా నన్ను చూడటానికి నా ఇంటికి వస్తే ఇంట్లో కాలు బయట పెట్టకుండా 2 గంటల్లో భోజనం పెట్టే స్థితిలో నా దేవుడు నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. పెంటకుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడినన్న వాగ్దానాన్ని దేవుడు నా కుటుంబం పట్ల నెరవేర్చాడు. కనుక
ప్రియులారా, ఇంతవరకు నా సాక్ష్యం విన్న మీ అందరికీ వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం, నా పరిచర్య కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అలాగే రామచంద్రపురానికి కూడా ఒక మందిరం ఉండేది. ఇక ఓపిక లేక చెయ్యలేక అది వదిలేసాను సేవ. 3 చోట్ల మాత్రమే సేవ చేస్తున్నాను. ఎందుకు వదిలేసానో కూడా ఒక మాట చెప్తాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబుకి 29 సంవత్సరాలు, పాపకి 27 సంవత్సరాలు. ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు చేశాను. పాపకి పిల్లలు పుట్టలేదు, బాబుకి 2 కొడుకులు పుట్టారు. పెద్దాడికి 2 సంవత్సరాలు, చిన్నోడికి 4 నెల. మా బాబు 8వ తరగతి చదువుతున్నప్పుడే ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మ చేత నింపబడి బాప్తీసాన్ని పొందాడు. తర్వాత 16వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు సేవకుడిగా పిలుపొందుకొని 2 చోట్ల పరిచర్య చేస్తూ, అనగా నేల్టూరు, రామచంద్రపురం 2 చోట్ల పరిచర్య చేస్తూ అనేక చోట్లకి వెళ్ళి స్పీకర్గా దేవుని వాక్యాన్ని చెబుతూ ఉండేవాడు. అయితే పెళ్ళయి 6వ సంవత్సరం 2021 ఏప్రిల్ 7వ తారీఖున 6వ సంవత్సరం పెళ్లి రేసు చేసుకున్నాడు. ఏప్రిల్ 23న కరోనాతో కన్ను మూశాడు నా కొడుకు. ఇంకా నాకు 2 చిన్న మనవళ్ళు. ఆ మనవళ్ళిద్దరిని పెట్టుకొని నేను మాత్రమే ఒక చోట మానేసి 3 చోట్ల సేవ చేస్తూ ఖాళీ టైంలో ఇలాగొచ్చి యేసు ప్రభు గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. కనుక నా కోసం, నా చిల్లాని మనవళ్ళ కోసం, నా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తాగుబోతులు ఎవరైనా ఉండి మాటలు ఆలకిస్తూ ఉంటే, నా ప్రియమైన అన్న, ప్రియమైన తమ్ముడా, ప్రియమైన స్నేహితుడా, నీ 2 కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను, తాగుడు మానే. తాగుడు దరిద్రాన్ని తెస్తుంది, తాగుడు వెక్కిరంతల పాలు చేస్తుంది, తాగుడు అవమానాన్ని తెస్తుంది. సరదా అంటూ, సంతోషం అంటూ, ఎవరికో పోయించాలని ఒకరోజు, ఎవరో పోయించాలని ఒకరోజు, లాభం వచ్చిందని ఒకరోజు, లాస్ వచ్చిందని ఒకరోజు, నీ ఇష్టానుసారంగా తాగుతున్నావే కానీ ఇంటికాడ నీ భార్య పిల్లలు తిన్నారో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించావా? అలా ఆలోచించకపోతే కొద్ది నిమిషాలు మనసు పెట్టి ఆలోచించు. తాగుడు ఎంత దరిద్రాన్ని తెస్తుందో ఒక మాట చెప్తాను. నా ఇటుక బట్టీలో ఒక ఆయన కావుడు మోసేవాడు. అతనికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మొక్కుర్రాడు. 2 పిల్లలు పెద్ద మనిషి పెళ్లిడికి వచ్చారు. అయితే అతను రోజుకి 500-600 సంపాదించేవాడు, 500-600 తాగేసేవాడు. నాకు రామచంద్రపురాన్ని ఒకసారి కనపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను గూర్చి అతనికి చెప్పు అని. నేనన్నాను, ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, అతనేమో తాగటానికి వెళ్తున్నాడు, నేను చెప్తే మాత్రం మాంతాడా ప్రభు అంటే, నీ వంతుకి చెప్పేసి వచ్చేయమన్నాడు ప్రభు. వెళ్ళాను, 2 చేతులు పట్టుకున్నాను. అన్నయ్య, ఎలాగుండేది నా బ్రతుకు, ఎలా మారింది, కల్లారా చూస్తున్నావు అన్నట్టు నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ దేవుడు ఎందుకో బలవంతం చేస్తున్నాడు. మారిపో అన్నయ్య, మానయ్య అన్నయ్య అంటే అతను ఏమన్నాడో తెలుసా? చూడు బాబు, ప్రతి ఒక్కడు మారటానికి ఒక టైం ఉంది. నీ టైం వచ్చింది, నువ్వు మారావు, మా టైం వస్తే మేము మారుతామన్నాడు. ఎప్పుడవుతుంది నీకు టైం? అన్నీ పోయాక దరిద్రునైనప్పుడు నేను ప్రభు దగ్గరికి వచ్చాను. నాకు పట్టుకున్న దరిద్రమే నీకు పట్టుకోవాలని ఎడితే ఎందుకు? అన్నీ బాగుండగా రావచ్చు కదా ప్రభు దగ్గరికి అంటే, ఇలాంటి ఎదవకూరలు చెప్పొద్దు, పోతావా పోవా అన్నాడు. ఆ రాత్రి నా అతనికి ఎదవకూరల కింద కనపడ్డాయి. ఈ రాత్రి నీకు కూడా నా ఎదవకూరల కింద కనపడవచ్చు. ఆ రాత్రి చెప్పేసి వెళ్ళిపోయాను, ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను. ప్రభు అతను వింటలేదు నాయన అని ప్రార్థించి నేను వెళ్ళిపోతుంటే, కోటిపల్లి కొత్తకోట అనే గ్రామం నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ అతన్ని గుద్దేసింది. టీవీలో చూపించాడు, పేపర్లో పడింది దృశ్యం. 2 కిడ్నీలు నలిగిపోయినాయి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. నీరుడు బంద్ అయిపోయింది, నీరసనం బంద్ అయిపోయింది. చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అంటే ఆ భార్య పిల్లలు అలోమని ఏడుస్తుంటే, ఆ కులస్తులు ఇంటింటికి వెళ్ళి పలానా వాడు రోగయ్యాడు, సందా రాయండి అన్నప్పుడు అందరూ 5-10 చొప్పున 4800 ఇచ్చారు. 2 రోజులు ఆ డబ్బులు అయిపోయినాయి. నాకు తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. 500 అతని చేతుల్లో పెడితే దండం పెట్టి ఏడుస్తున్నాడు. నా దేవుడికి ఇష్టమైతే నిన్ను బాగు చేస్తాడు. ఆ రాత్రి నేను చెప్పినప్పుడు నువ్వు తాగుడు మానేస్తుంటే ఈ ప్రమాదం నీకు వచ్చేది కాదు. సరే, నేను ప్రార్థన చేస్తున్నాను, వారు ఏడుస్తున్నారు. దేవుడు సూటిగా నా చెవిలో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి నిన్ను నేను రక్షించి ఉండకపోతే నీ బతుకు కూడా ఇంతే కదా అన్నారు ప్రభు. అవునయ్యా, రోగిని కాకముందే, హాస్పిటల్ పాలవక ముందే, నా కుటుంబం నా నిమిత్తం సందాలెత్తక ముందే నన్ను కాపాడవు ప్రభు అని ఎంతగానో ప్రభుని స్తుతించి నేను ఇంటికి వచ్చానో, నా వెనకాల అతను చచ్చిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు, దహన కార్యాలు జరిగినాయి. ఏరుపల్లెలు ఇలాంటి అరుగు మీద
చిన్న కిరణ కొట్టండి అతనిది. అతను బతికుండగా పొద్దుట సాయంత్రం మడత కుర్చీలో పడుకునేవాడు ఆ అరుగు మీద. 25-30 మంది తన స్నేహితులట ఆ కొటి దగ్గరే కూర్చుండేవారు. ఏమనేవారో తెలుసా తన కుటుంబాన్ని? ఈమె మా అమ్మ, ఈమె మా అక్క, వాళ్ళ నా చెల్లెళ్ళు, వాళ్ళ నా కూతుర్లు అనేవారు. ఈరోజు ఆ ఇంటి యజమానులు లేడు, చనిపోయాడు. ఆ 25-30 మంది అక్కడే కూర్చుంటున్నారు. వాళ్ళ మనసు మారిపోయింది, మాట మారిపోయింది, చూపు మారిపోయింది, స్వభావం మారిపోయింది. ఏ వ్యక్తి అయితే అమ్మ అన్నాడో, ఏ వ్యక్తి అయితే అక్క అన్నాడో, ఏ వ్యక్తి అయితే చెల్లి అన్నాడో, ఏ వ్యక్తి అయితే కూతుర్లు అన్నాడో, అదే పనికిమాల సన్నాసులు ఈరోజు తాగేసెళ్ళి ఆ తల్లి పిల్లల చేతులు పట్టుకు లాగుతున్నారండి. మగదిక్కు లేదని, అడిగేవారు లేదని మమ్మల్ని ఇంత అల్లరి చేస్తారా అంటే, నోరు మీయండి, మీ అమ్మ మీరు రమ్మన్నారని చెప్తానంటున్నారట. నేను చెప్పేది గుడ్డిగా నమ్మొద్దండి, మనసు పెట్టి ఆలోచించండి. ఆ ఇంటి యజమానులు బ్రతికుండగా ఆ కుటుంబాన్ని గౌరవించారు. అతను చనిపోయాడని తెలిసి ఆ కుటుంబాన్ని అవమానపరుస్తున్నారు. ఆ మాటకు వస్తే తాగి ఎక్కడో చోట మనం చనిపోతే మన భార్య పిల్లల చేతులు పట్టుకులాగరనే గ్యారంటీ ఏమనుందా నీకు? మనిషివైతే జన్మెత్తితే ఈ రాత్రి నువ్వు మారిపోవాలి. ఎందుకంటే మనం చనిపోయాక నా స్నేహితుడు చనిపోయాడు, తన కుటుంబాన్ని పోషించాలి అన్నవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. ఎప్పుడు చనిపోతావా నీ భార్యను అనుభవించాలని చూసేవాడే, ఎప్పుడు చనిపోతావా నీ పిల్లల్ని పాడు చేయాలని చూసేవాడే. కనుక తాగి చనిపోతే నా భార్య బిడ్డలు రోడ్డు పాలై వేసులు అవుతారు, అందరూ చేతులేస్తారు. కనుక తాగుడు మాని నా భార్య బిడ్డలు ఆకలి తీర్చాలన్న జ్ఞాననేత్రాలు తెరవబడాలనే ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. వింటే బాగుపడతావు, వినకపోతే చెడిపోతావు. నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన బట్టీసీ నన్ను నేను మార్చిన దేవా, నా బ్రతుకును కూడా మార్చని ఒక్క మాట ప్రార్థించగలిగితే, నన్ను మార్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు, అప్పులు తీర్చిన దేవుడు, అవమానాలు దొర్లించిన దేవుడు, ఘనతని గౌరవాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను శారదీయటానికి, దీవించటానికి నీ మనసులో ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పరిపూర్ణమైన మారు మనసు పొందగలిగితే మళ్ళా సంవత్సరం మీటింగ్స్లో నేనుగా చెప్పటం, యేసయ్య నా బ్రతుకును మార్చాడని నువ్వు చెప్పాలి. యేసు నామములో సాక్ష్యం. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెబుదాం, ఇంకా గట్టిగా చెబుదాం. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలండి, ఒక్క 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. చదువుకున్న వాక్య భాగ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని పరిచర్యను మనం ముగించుకుందాం. చదువుకున్న వాక్య భాగము లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను అని రాయబడింది. ఈ మాట పలికిన వ్యక్తి ఎవరు అంటే పరాత్పరుడైన యేసు ప్రభువారే ఈ మాటను పలుకుతున్నారు. ఎక్కడుండి పలుకుతున్నారంటే యెరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్క ఇంట నిలిచి యేసు ప్రభువారు ఈ మాటను పలుకుతున్నారు. ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని నిర్మించిన దేవుడు, పంచభూతాలని కలగజేసి సూర్యచంద్ర నక్షత్రాలకు పేర్లు పెట్టిన దేవుడు 2024 సంవత్సరాల కిందట కన్యమరియ గర్భాన్న మనుషుడిగా జన్మించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి విధేయుడిగా జీవించి వడ్రంగ పని చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. 30 సంవత్సరాలు నిండిన పిమ్మట యోర్దాను నది దగ్గరకు వచ్చి ప్రవక్త అయిన యోహాను చేతుల మీదుగా ఆయన బాప్తీసాన్ని పొందారు. పరిశుద్ధాత్మ పావురములైన మీదకి దిగి వచ్చిందని, ఆకాశము తెరవబడి ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాననే స్వరము కూడా అక్కడ మనకి వినబడుతూ ఉంది. ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయుడిగా జీవించాడు, బాప్తీసాన్ని పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు, తండ్రి అయిన దేవుని ద్వారా మంచి సాక్ష్యాన్ని పొంది దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం, కాలము సంపూర్ణమయ్యింది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. కాలము సంపూర్ణమయ్యింది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు యేసు ప్రభువారు సంచరించారు. కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చారు, కాళ్ళు లేని వారు కాళ్ళు ఇచ్చారు, వెనికిడి లేని వారికి ఇనికిడినిచ్చారు, మోగవారికి మాటనిచ్చారు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయటమే కాకుండా చనిపోయిన వారిని సహితము కూడా ఆయన సజీవులుగా లేపారు.
అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తా అనేక ప్రాంతాలు సంచరించి ఇంచుమించు చివరి గడియలలో ఆయన యెరికో పట్టణంలో అడుగు పెట్టారు. ఇంచుమించు చివరి గడియల్లో ఆయన యెరికో పట్టణంలో అడుగు పెట్టారు. యెరికో అనగా సువాసన కలిగిన పట్టణము అని అర్థం. యెరికో అనగా సువాసన కలిగిన పట్టణము అని అర్థం. పేరైతే సువాసన కలిగిన పట్టణమే కానీ సువాసన కలిగిన జీవితాలు యెరికోలో మనకు కనపడవు. యెరికోలో ఎవరుండేవారు, యెరికోలో ఏముండేది అని దైవ గ్రంథములోంచి కొన్ని మాటలు మనం చూస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యెహోషువ ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న ఆ ప్రాంతానికి వెళ్ళి గ్రామమంతా మీరు సంచరించి చూడండి. ఈ పట్టణంలో ఉన్నవారు బలవంతుల, బలహీనుల, మనకంటే ఆయుధాలు గొప్పవా, మనకంటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, మనకంటే ప్రజలు ఎక్కువ తక్కువ, వాళ్ళని మనం జయించగలమా, జయించలేమా, కట్టడాలతో కట్టబడిన దాంట్లో ఉన్నారా, గుడారాలు వేసుకొని ఉన్నారా, చూసి రండని యెహోషువ ఇద్దరు ఏగులు వారిని పంపిస్తాడు. ఆ ఇద్దరు కూడా పట్టణమంతా సంచరించి చూశారట. ఎవరింట వాళ్ళని చేర్చుకోలేదని, ఒక స్త్రీ మాత్రం తన ఇంట వాళ్ళని చేర్చుకొని మిద్దె మీద చనపకంపల్లో దాసిందని, ఆ స్త్రీ ఇల్లు పట్టణపు ప్రాకారం మీద కట్టబడి ఉందని, ఆ స్త్రీ పేరు రహాబ్ అనే వేశ్య అని వాక్యములో రాయబడింది. ప్రియులారా, ఈ రహాబ్ అనే వేశ్య ఆ పట్టణములో ఏం చేసేది అంటే పగలంతా కూడా హోటల్ వ్యాపారం చేసేది. ఆ హోటల్కి ఆ రోజుల్లో పేరేటంటే పూట కూలివాని ఇల్లు. పూటకి కూలి తీసుకొని భోజనం పెడుతుంది గనుక పూట కూలివాని ఇల్లు అని పేరు. పగలంతా హోటల్ వ్యాపారం చేసేది. రాత్రి అయ్యేసరికి అమాయకపు చెల్లాయిలను పిలిచి మాయమాటలు చెప్పి వాళ్ళ చేత పాపం చేయించేదట. ప్రియులారా, రకరకాల పుష్పాలు వేలాడు తీసుకొని, రకరకాల పర్ఫ్యూమ్స్ కొట్టుకొని ఆ సువాసన వలన వెళ్ళేవారిని వచ్చేవారిని ఆకర్షించి వారితో పాపం చేసే వేశ్యలు ఆనాడు యెరికో పట్టణంలో ఉండేవారని చరిత్ర సాక్ష్యమిస్తూ ఉంది. ఎవరు వేశ్యలు? భర్త ఉండగా పరాయి పురుషునితో, భార్య ఉండగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని శరీర మానాలను నమ్ముకునే వేశ్యలు ఆనాడు యెరికో పట్టణంలో ఉండేవారు. అందుకే సొలొమోను అంటాడు, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట అంటాడు. సొలొమోను అంటాడు, వేశ్య సాంగత్యము చేసేవాడికి రొట్టె తునక మాత్రమే మిగులుతుందని. సొలొమోను అంటాడు, వేశ్యలతో సాంగత్యం చేసేవాడు తన ఆస్తిని పాడు చేసుకుంటాడు అని. ప్రియులారా, యేసు ప్రభు కూడా ఒక ఉపమానాన్ని చెప్పాడు. తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు వెళ్ళి ఓటా తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి వేశ్యలకు ఆస్తిని పాడు చేసుకున్నాడు అని యేసు ప్రభు కూడా ఉపమానాన్ని చెప్పాడు. ఆ రోజుల్లో ఊరికి చివర 4 కిలోమీటర్ల దూరంలో ఉండేవారట వేశ్యలు. ఇర్మీయా గ్రంథం ప్రియులారా 23వ అధ్యాయం 10వ వచనంలో దేశము వ్యభిచారులతో నింపబడి ఉంది అని రాయబడింది. ఈరోజు అందరూ పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు, చెడిపోతున్నారు. వారు వీరని భేదము లేకుండా అందరూ కూడా పాపంలోకి దిగిపోతున్నారు. కనుకనే ఆ రోజు ఎవరుండేవారంటే యెరికోలో వేశ్యలు ఉండేవారు. 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26-27 వచనాలు మీరు చదివితే అక్కడ యెహోషువ, ఇదిగో యెరికో పట్టణాన్ని దేవుడు మన కొరకు కూల్చాడు గనుక ఎవడు తిరిగి కట్టకూడదు. ఒకవేళ కట్టాలని మూలరాయి నేస్తే ఆడి పెద్ద కొడుకు చనిపోతాడు, గేటులు ఎత్తితే ఆడి కనిష్ఠుడు చనిపోతాడు, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తి దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. వెట్టి సాకిలీలు భరించలేక, బాధలు అనుభవించలేక, కష్టాలు భరించలేక వారు దేవుడైన యెహోవాకు మొర్రపెట్టగా సూర్యుడైన ఒక రక్షకుణ్ణి అనగా మోషేను పంపించి 10 అద్భుతాలు చేసి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని నడిపిస్తూ వచ్చాడు. సముద్రం ఎదురైతే పాయలు చేశాడు, ఆరిన నేలగా మార్చాడు, తన ప్రజలందరినీ అద్దరికి నడిపించాడు, శత్రు సమూహాన్ని ముంచివేశాడు, ఎడారులో నీళ్ళిచ్చాడు, అరణ్యములో ఆహారం ఇచ్చాడు, పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కాలు వాయకుండా బట్ట మాయకుండా నడిపించాడట. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెరికో గోడలు అడ్డం వచ్చినాయి. భయపడ్డారు, దిగులు పడ్డారు, కుమిలిపోయారు. భయపడకండి, దిగులు పడకండి, కుమిలిపోకండి.
6 దినాలు మౌనంగా తిరగండి, 7వ దినాన్ని కేకలెయ్యండి. యాజకులు బూరలూదుతుండగా అడ్డొచ్చిన గోడలు నేను బద్దలు కొడతానని దేవుడు చెప్పాడు. ఆనాటి దేవుని ప్రజలు 6 దినాలు మౌనంగా తిరిగారు, 7వ దినాన్ని కేకలేశారు. యాజకులు బూరలూదుతుండగా అడ్డొచ్చిన గోడలు దేవుడు బద్దలు కొట్టాడు. అలాగ కూల్చబడిన యెరికోని ఎవడూ తిరిగి కట్టకూడదని, ఒకవేళ కట్టాలి అనుకుంటే మూలరాయి వేస్తే ఆడి పెద్ద కొడుకు చనిపోతాడని, గేటులు ఎత్తితే ఆడి కనిష్ఠుడు చనిపోతాడని యెహోషువ హెచ్చరిక చేశాడు. ప్రియులారా, అయితే మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో రాజుల కాలములో హియ్యేలు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు యెరికో పట్టణాన్ని కట్టబూనుకున్నాడట. మూలరాశి వేసినప్పుడు ఆడి పెద్ద కొడుకు చనిపోయాడట, గేటులు ఎత్తినప్పుడు ఆడి కనిష్ఠుడు చనిపోయాడట. 2 కొడుకుల్ని పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయాడు. ప్రియులారా, ఆ మాటను బట్టి మనం చూస్తే యెరికోలో ఏముండేదంటే మరణం ఉండేది. 3వ మాట మీ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీ పక్కవారి బంగారాన్ని అడిగి తెచ్చుకోండి అని చెప్పాడు. కానీ ఆ యెరికో పట్టణంలో ఉంది సీపురుపులు కూడా ఆశించొద్దని చెప్పాడు. ఆకాను అనబడుతున్న ఆయన 200 తులముల వెండిని, 50 తులాల బంగారుపు కమ్మిని, ఒక సీనారు వస్త్రాన్ని తీసుకొని తన గుడారములు దాచుకొని ఏమీ ఎరగనట్లుగా హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్తాడు. యెరికోలో జయమిచ్చిన దేవుడు హాయిపురములో ఓటమొచ్చింది, అవమానం కలిగింది. ఇశ్రాయేలీలు వెనక్కి పారిపోయారు. 36 ఇశ్రాయేలీలు చచ్చిపోయారని అక్కడ రాయబడింది. యెహోషువ వచ్చి ఎందుకు ఈ మరణం, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ ఓటమని అడిగితే దేవుడు అంటాడు, లే నేను మీతో పాటు హాయికి రాలేదు అంటాడు. ఎందుకు రాలేదు ప్రభు అంటే, శాపగ్రస్తమైనది ఆశించిన వాడు ఒకడున్నాడు మీలో, ఆన్ని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీతో రాను అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, వెంటనే యెహోషువ సీట్లేయిగా ఆకాను పట్టబడ్డాడని వాక్యం చెప్తుంది. వెంటనే తన గుడారములోనిది శాపగ్రస్తమైన వెండిని, బంగారాన్ని, సీనారు వస్త్రాన్ని తీసినప్పుడు దేవుడు అన్నాడు, రాళ్ళుతో కొట్టి చంపేయమన్నాడు. రాళ్ల కుప్పగా వేశారు. ఆకానుని, తన భార్య పిల్లల్ని కూడా, గొర్రె మేకల మందల్ని కూడా రాళ్ళుతో కొట్టి చంపి రాళ్ల కుప్పగా వేశారు. దాన్ని తగలబెట్టారట. అదే ఆకోరు లోయ, అనగా బాధలోయ, ఏడుపులోయ. ఈ మాటను బట్టి మనం చూస్తే అది శాపమున్న స్థలం. 1 వేశ్యలు ఉండేవారు, 2 మరణం ఉండేది, 3 శాపం ఉండేది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో పడి ఉన్నాడు అని రాయబడింది. ఒక మనుషుడు యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి యెరికోకు దిగి వెళుతుంటే దొంగలొచ్చి అతను కొట్టి వస్త్రాలు దోసుకొని, సంపాదన దోసుకొని కొన ఊపిరితో పడేశారట. ఒక వ్యక్తి దగ్గర ఉన్న సంపాదన దోసుకునే దొంగలు ఆనాడు యెరికోలో ఉండేవారు. అది వేశ్యలతోనూ, మరణముతోనూ, శాపముతోనూ, దొంగలతోనూ నింపబడిన పట్టణం గనుక సువాసన గల పట్టణమే. కానీ ఇలాంటి స్వభావాలు గల మనుషులు ఉన్నారు గనుక అది దుర్వాసన గలదిగా మారిపోయింది. 38 కీర్తన 5వ వచనం. నా మూర్ఖత వలన కలిగిన గాయాలు స్రవించుచు అవి దుర్వాసన గలవి అంటాడు కీర్తనాకారుడు. ప్రియులారా, దుర్వాసన కలిగిన పట్టణాన్ని పరిమళ వాసనగా మార్చడానికి నా యేసు అడుగు పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మీరు పరిమళ వాసనగా ఉండటం కోసం మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అని రాయబడింది. ఆనాడు యెరికోలో అడుగుపెట్టి పాపాత్ముడైన జక్కైన పరిశుద్ధుడిగా మార్చిన దేవుడు, అలాగే యెరికో లాంటి లోకంలో అడుగుపెట్టి వ్యభిచారపు స్త్రీలను సువార్తికురాండ్లుగా మార్చేశాడు. రాహాబు అనే వేశ్య నిజదేవుడి కోసం తెలుసుకొని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని సౌభాగ్యవతిగా మార్చబడి యేసు లోకానికి రాటానికి తల్లిల్లో ఓ తల్లిగా ఆమె మార్చబడింది. ప్రియులారా, మరణాన్ని ఆయన మింగివేశాడని, అలాగే బర్బా లాంటి గజ దొంగలు కూడా ఆయన మార్చాడని, అలాగే శాపగ్రస్తులైన ప్రజలను విడిపించడానికి ఆయనే సిలువ మీద శాపగ్రస్తుడయ్యాడని వాక్యం చెప్తూ ఉంది. కనుక నా యేసు ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడదాం. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం. మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరికో లాంటి నా బ్రతుకుని సువాసన కలిగి పట్టణముగా మార్చిన దేవుడు,
ఎలీషా కాలములో పట్టణం చూడటానికి రమ్యంగానే ఉంది, కానీ నీళ్లు మంచివి కాదు, భూమి నిస్సారమైపోయిందని శిష్యులు అంటారు. కనుక ఎరుకో లాంటి నా బ్రతుకును మార్చిన దేవుడు, ఎరుకో లాంటి నీ జీవితాన్ని కూడా మార్చగల దేవుడు. ఈ రాత్రి ప్రభువా నాయన మమ్మల్ని మార్చండి తండ్రి అని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. పయనములో తుఫానులెన్నెన్నో నా బ్రతుకు నావను పెకలించి వేయగా, నా జీవిత పయనములో తుఫానులెన్నెన్నో నా బ్రతుకు నావను పెకలించి వేయగా, నన్ను చూసితివే నాదరి చేరితివే, నన్ను చూసితివే నాదరి చేరితివే, దరి తీర్చిన నా యేసయ్యా, దరి తీర్చిన నా యేసయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నమ్మదగిన దేవుడవు నీవేనయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రి నా జీవితంలో నువ్వు చేసిన అద్భుతాన్ని నీ ప్రజల ముందు పెట్టి ఉండగా ఆలకించిన నా ప్రియమైన అన్నలు తమ్ముళ్ళు నాయన ఎంతో మంది విన్నారు. ఎవరైతే ఇంకా బంధకాల్లో ఉన్నారో, తాగి చనిపోతే నా కుటుంబం ఏమైపోద్దన్న ఆలోచన వారు పుట్టించి బంధకాలన్నీ యేసు నామములో తెంచివేయండి ప్రభువా. నాయన కాడుమాను మోపులు యేసు నామములో కాల్చివేయండి ప్రభువా. ఇనప సంఖ్యలు యేసు నామములో తెగనరకండి ప్రభువా. స్వతంత్ర